మొట్టమొదటిగా గాదె వసంతరెడ్డి గారు అలియాస్ లాజర్, అంతేనా? ఆయన క్రీస్తులో నూతన జన్మ అనుభవం పొందిన తర్వాత లాజర్గా పేరు మార్చబడ్డాడు. ఆయన జ్ఞాపకార్థ సభ సందర్భంగా దేవుని వాక్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి ఆయన మరణం కారణమైంది అని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ఈ మాటల ద్వారా ఈ కుటుంబం ఆదరణ పొందాలి, దేవుడు ఆదరణ ఇవ్వాలి అని దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. వసంతరెడ్డి గారి లోటుని వాళ్ళు మరిచిపోయి మరొకసారి ధైర్యం పొందడానికి మీరంతా కూడి వచ్చిన దానికి మోరల్ సపోర్ట్ అంటాం దీన్ని. ఈ మోరల్ సపోర్ట్లో భాగంగా లేదా ఫెలోషిప్లో భాగంగా లేదా బంధుత్వం, స్నేహం, ఏ కారణమైనా సరే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు వాక్యాన్ని అందించినటువంటి సోదరుడు కిరణ్ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. 3 అద్భుతమైనటువంటి మాటల ద్వారా ఆదరించేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో ముఖంగా ఎందుకంటే మనకి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అదేంటి అంటే, మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది యావత్తు క్రైస్తవ లోకంలో వినబడేటట్టుగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ విషాదకరమైన సంఘటన ఇంకెక్కడ క్రైస్తవ లోకంలో జరగకూడదు అనే ఉద్దేశంతో క్రైస్తవ లోకానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనందరికీ ఉండేటువంటి ఒక బాధ అదేంటంటే, మన చేతిలో ఎప్పుడైతే డబ్బు ఉండదో, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, మనకు ఏదైతే కొరత ఉంటుందో, సరిగ్గా అదే సమయంలో మనిషి చచ్చిపోతాడు ఇంట్లో. మీరు గమనించండి, బాగా డబ్బు ఉంటుంది మన దగ్గర, కానీ ఏదో ఒక సందర్భంలో అది ఖర్చు అయిపోయి ఉంటుంది. ఆ టైంలో అనారోగ్యమో, ఆ టైంలో మనిషి చచ్చిపోవడం జరుగుతుంది. లేకపోతే అరే సమాజంలో ఈ లోపం ఉంది నాకు అని దేన్ని గురించి అయితే మనసులో పెట్టుకొని బాధపడుతుంటాం, సరిగ్గా ఆ టైంలో పర్సన్ చచ్చిపోతాడు. ఇది నా చిన్నతనం నుంచి నేను గమనిస్తున్నటువంటి అనుభవం, మీరు కూడా గమనించుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోకూడదు ఒక వ్యక్తి అని అనుకుంటాం కదా, సరిగ్గా అదే టైంలో చచ్చిపోతారు మనిషి. ఆ టైంలో మనం పడేటువంటి బాధ వర్ణనాతీతం, వర్ణించలేం. చనిపోయాడు అని ఏడవాలో తెలియదు, ఇలాంటి పరిస్థితిలో చనిపోయాడేంటి, మేమేం చేయాలి ఇప్పుడు అని బాధపడాలో తెలియదు. ఈ సందిగ్ధంలో పడతాం. ఇది మనకు సంభవించింది మాత్రమే కాదు, అబ్రహాము భార్య అయిన శారా మరణించింది. శారా మరణించగానే ఏడ్చాడు. ఒకానొక టైంలో ఏడుపు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు ఎక్కడ పాతి పెట్టాలి తనని, అది ప్రశ్న. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి ఎదురైనటువంటి సంఘటన ఏంటి అంటే, ఇంతకీ నా భార్యను ఎక్కడ పాతి పెట్టాలి? అప్పుడు హేతుకుమారుల దగ్గరికి వెళ్ళి ఆ శ్మశాన భూమిని కూర్చున్నటువంటి మాట మంతి జరుగుతుంది. ఒక అధ్యాయాన్ని కేటాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు దానికి. శారా మరణించింది, ఆయన ఏం చేశాడో ఎలా పాతి పెట్టాడో మనకెందుకు? శారాను ఎక్కడ పాతి పెడితే మనకెందుకు? మనకేంటి ఉపయోగం? ఆ శ్మశాన భూమిని ఎంత కొన్నాడు, ఎలా కొన్నాడు, ఆ ప్రతి డైలాగ్ మనకు అవసరమా? మనకేంటి అవసరం? అయిపోయారు వాళ్ళు. ఎందుకని అబ్రహాము శారా మరణించినప్పుడు ఒక శ్మశాన భూమిని కొనాలి అని నిర్ణయించుకొని, తనకు మాత్రమే కాదు, వాళ్ళు ఏమన్నారు, అయ్యా తీసుకో, లక్షణంగా పాతి పెట్టుకో అంటే, అలా కాదు, నాకైతే డబ్బుకు కావాలి, నేను డబ్బిచ్చి కొనుక్కుంటాను, నా సంతతంతా అందులో పాతి పెట్టబడాలి, అది నాకుగా ఉండాలి. ఎందుకని శ్మశాన భూమిని గురించి ఒక అధ్యాయం కేటాయించబడింది
అని అంటే మనిషి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మనిషి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మీకు మాట చెప్తాను, జంతువులన్నింటిలోకెల్లా పెద్దదేంటి? డైనోసార్. నేను చూడలేదు, నువ్వు చూడలేదు. ప్రస్తుతానికి ఏనుగు. ఒక ఏనుగు చచ్చిపోయింది అనుకోండి, వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అరే ఏనుగు చనిపోయిందని దాన్ని తీసుకుని వెళ్ళి గొయ్యి తవ్వి పాతి పెట్టి పైన ఒక మెమోరియల్, ఒక గుర్తు పెడతారా? సరే, దీన్ని కాస్త పక్కన పెడదాం. ఒక 2 అడుగులు 3 అడుగులు మరగుజ్జు వ్యక్తి చచ్చిపోయాడు. తిప్పి కొడితే 10 కేజీలు కూడా లేడు, ఎక్కడో రోడ్డు పక్కన చచ్చిపోయాడు. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏం పెద్దగా హైట్ కూడా లేడు, పెద్దగా వెయిట్ కూడా లేడు అని అలా ఈడ్చుకొని వెళ్ళి ఆ ఊరి శివార్లలో వదిలిపెట్టేస్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని పాతి పెడతారు, ఎవరిని ఈడుస్తారు? ఏంటి అంత పెద్ద ఏనుగుని ఊరి చివరిలో లేదా శివార్లలో వదిలిపెట్టేస్తారా? పాతి పెట్టి ఒక మెమోరియల్ ఏం పెట్టరా? ఎందుకని 2 అడుగులు 3 అడుగులు మరగుజ్జును కూడా పాతి పెట్టాలి? ఎవ్వరు లేరు, బంధువులు స్నేహితులు ఎవరు లేరు, అలాంటి కూడా పాతి పెట్టాలనా? ఒక వ్యక్తి అమెరికాలో చచ్చిపోయాడు, లేదా అరబ్ కంట్రీస్లో చచ్చిపోయాడు, ఆ వ్యక్తిని ఇక్కడ పంపించాలనా? ఇది ఫ్లైట్లో పెట్టి అక్కడ చనిపోయిన వ్యక్తిని ఏముంది అక్కడే పాతి పెట్టచ్చు కదా. చనిపోయిన వ్యక్తి వల్ల ఉపయోగం ఏంటి? ఆ వ్యక్తిని మన ఇండియన్ ఎంబసీకి ఇచ్చి వాళ్ళు ఇక్కడ పంపించి ఎయిర్పోర్ట్లో దింపి అక్కడి నుంచి ఆ వ్యక్తి బ్రతుకున్నప్పుడు ఎంత సంపాదించాడో తెలియదు, కానీ చనిపోయినప్పుడు ఆ వ్యక్తి బాడీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకు ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిని వాళ్ళ బంధువులకు అప్పగించి ఎందుకని గౌరవప్రదంగా పాతి పెట్టాలి? అక్కడే ఈడ్చేస్తే పోతుంది కదా. ఒకవేళ గుర్తు తెలియనటువంటి వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిని మార్చురీలో ఫ్రీజర్లో పెడతారు, కొద్ది కాలం ఎదురు చూస్తారు. ఎందుకు అంటే మనిషి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ఏ మనిషి? క్రైస్తవుడా, ముస్లిమా, హిందువా, బౌద్ధ, సిక్కా, జైనుడా? ఎవరు? ఏ మనిషి? ఎంతకి? అందరూనా? ఏంటి మనమే కాదా? ప్రతి మనిషి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అంటే ప్రతి మనిషికి ప్రాపర్ బరియల్ జరగాల వద్దా? ప్రాపర్గా భూస్థాపన జరగాల వద్దా? జరగాల్సిందా? ఎందుకు జరగాలి? ఆ వ్యక్తి తాగాడు, పేకటాడాడు, లేకపోతే ఇంకోటి చేశాడు, వాడికి కూడా అవసరమా? అవసరం. ఎందుకంటే వాడి క్యారెక్టర్ని బట్టి మనం చేయట్లేదు, వాడు ధరించుకుని మన రూపాన్ని బట్టి చేస్తున్నాం. నరుని రక్తాన్ని చిందించు అని రక్తం నరుని వల్లనే చిందించబడుతుంది అని 9వ అధ్యాయం ఆదికాండంలో రాయబడింది. అంటే ఏ నరుడైనా ఎందుకని? ఎందుకంటే వాడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి. దేవుని స్వరూపానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. వాడి క్యారెక్టర్, వాడి బ్రతుకు మనకు సంబంధం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వసంతరెడ్డి అనేటువంటి వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకున్నాడు, చర్చికి వెళ్తూ ఉన్నాడు. ఎంతకాలం వెళ్ళాడో ఏం చేశాడో మనకు తెలీదు. ఆయన ఒకరోజు మరణించాడు. మరణించినప్పుడు ప్రాపర్ బరియల్, భూస్థాపన కార్యక్రమం అన్నది జరగాల వద్దా? జరగాలి. ఒకవేళ ఎవరైనా మరణించినప్పుడు, నా చుట్టుపక్కల వ్యక్తులు మరణించినప్పుడు, ఎందుకు ఒక సందర్భాన్ని చెప్తాను. ఆయన కువైట్లో మరణించాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, వాళ్ళ ఏమీ తెలియదు నాకు. కువైట్లో మరణించారు, ఇంటికి తీసుకొచ్చారు ఆ వ్యక్తిని, మన చర్చికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో. అయితే ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు వెళ్తున్నటువంటి చర్చి పాస్టర్కి కబురు పెట్టారు. అయితే వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ, అంటే ఆయనతో పాటు వచ్చింది కువైట్ నుంచి స్నేహితురాలు ఆవిడ, మన చర్చి మీద నుంచి అంబులెన్స్ వెళ్ళింది ఆయన బాడీ తీసుకొని. ఇక్కడ ఒక చర్చి చూశాను, ఆయన చెప్పారా అని అడిగింది. అప్పుడు భర్తను పోగొట్టుకుని ఆవిడ చెప్పింది, ఆయన ఎవరో మనకు తెలీదు, కొత్తగా వచ్చినట్టున్నాడు, మనకు ఆయనకు పరిచయం లేదు అని చెప్పింది. అప్పుడు వెంటనే ఆవిడంది, కొత్తగా వచ్చాడా పాతకు వచ్చాడు కాదు,
ఆయన స్థానిక సంఘ కాపరి కదా, ఆయన కూడా ఒక మాట చెప్పండి అంటే, అప్పుడు నాకు ఫోన్ చేసి, సహోదరుడు వస్తావా ఈ విధంగా కార్యక్రమానికి అంటే, అప్పుడు నేను డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా, ఇన్షర్ట్ చేసుకున్నా, ఇక బండి స్టార్ట్ చేసి వెళ్ళాలి. ఇది ఎప్పుడైతే ఆ ఫోన్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, నేను ఈరోజు రావట్లేదని చెప్పి ఆ బండిని తీసుకుని వెళ్ళి టౌన్కి వెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళి ఇలాంటి హ్యాండ్ మైక్ ఉంటుంది కదా, ఇలాంటి హ్యాండ్ మైక్కి 8 బ్యాటరీలు, నిప్పో బ్యాటరీస్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి చూసావా, ఆ నిప్పో బ్యాటరీస్ ఉంటాయి. ఆ 8 బ్యాటరీలు తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఇంకొక పాస్టర్ గారిని, ఆయన పాటలు బాగా పాడతాడు, ఆయనకు ఫోన్ చేసి ఆయన్ను బండి మీద ఎక్కించుకొని నేరుగా స్పాట్కి వచ్చాను. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు మన చర్చికి వచ్చిన వాళ్ళు కాదు, ఎందుకని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అడిగాడు. తీసుకొచ్చాను ఆయన్ని. వీళ్ళు ఎవరికైతే పాస్టర్ ఫోన్ చేశారో ఆ పాస్టర్ ఎంతకు వచ్చాడు అంటే 11 గంటలకు వచ్చాడు. నేను ఎంతకు వెళ్ళానంటే 9:30కి వెళ్ళాను. ఎలా వెళ్ళాను అంటే, ఒక హ్యాండ్ మైకు, పాటలు పాడేదానికి ఒక పాస్టర్ని తీసుకొని వెళ్ళాను. ఆ వెళ్ళేటప్పటికి అందరూ చెదిరిపోయినారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడు అక్కడ వెళ్ళి కాసింత మాట్లాడిన తర్వాత అందరిని ఆర్డర్లో కూర్చోబెట్టి పాటలు స్టార్ట్ చేశాను, ప్రార్థన చేసి పాటలు స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను హ్యాండ్ మైక్ పెట్టాను, అక్కడ పెట్టగానే ఒక గంభీరమైన వాతావరణం వచ్చింది. అక్కడ ఒక డిసిప్లిన్ ఏర్పడింది. ఈయనకు పాటలు ఇచ్చాను, పాటలు పాడుతున్నాడు, మంచి గొంతు పాటలు పాడుతుంటే మొత్తం అందరూ అలర్ట్ అయ్యారు. ఇలా 4-5 పాటలు పాడించేటప్పటికి వాళ్ళు వచ్చారు. ఎవరు? అసలైన పాస్టర్ ఒక 10 మందిని వేసుకొని పెద్ద ఆటోలో దిగాడు. చేతిలో ఏ హ్యాండ్ మైక్ లేదు, ఏమీ లేదు, ఉత్తిని అలా వచ్చాడు, ఏదో జరుగుతుందని. ఇది పల్లెటూరు, ఎలా రావాలి నువ్వు? అంతా వాళ్ళు చేసుకుంటారు అని వస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వచ్చాడు, వచ్చిన తర్వాత నన్ను చూశాడు, పక్కనే ఈయన చూశాడు. ఆయన బాధ ఏంటంటే, వీళ్ళని ఎవరు పిలిచారు అని, అలిగాడు ఆయన. ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, నేను పలానా దగ్గర ఉంటాను, వాళ్ళు మిమ్మల్ని పిలిచారు కదా, అయితే నాకు కబురు పెట్టేటప్పటికి పక్కనే ఉంటాను కాబట్టి పట్టుకొని వచ్చాను, కార్యక్రమాన్ని మీరు నడిపించాలి, మీరు వచ్చేంతవరకు నేను నడిపించాను అని చెప్పాను. ఆహా అన్నాడు. మరి అంతే కదా, నేను చెప్పినంత ఊగుడితే ఆయన చిన్న పాస్టర్ అయిపోయాడు. ఆహా అన్నాడు అని సైలెంట్గా ఉన్నాను. నేను అడిగాను, ఆ పాస్టర్ గారు ఎలా చేద్దాం ఇంత కార్యక్రమం అని అన్నా. ఇలా పైకి కింద చూసి, ఎలా చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు కార్యక్రమం జరిపించండి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను, పాటలు పాడమంటే పాటలు పాడతాను, ఒక చిన్న వాక్యం చెప్పంటే వాక్యం చెప్తాను, లేదా పెట్టిన మోయమంటే మోస్తాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీరు వచ్చేంతవరకు నేను నడిపించాను అంతే అన్నా. ఆహా చెప్తా అన్నాడు అని పక్కకు వెళ్ళి ఆవిడని పిలిచి ఆవిడకి ఒక అర్ధగంట క్లాస్ పీకాడు. అంత తొందరే, అందరికి చెప్పాలన్నా, మేము వస్తున్నాం కదా అని చెప్పి క్లాస్ పీకాడు. సరైన మొత్తానికి వచ్చాడు, ప్రార్థన చేశాడు, మైక్ తీసుకున్నాడు, ఏంటో 4 మాటలు మాట్లాడాడు. ఆ మాట్లాడి ఆ యొక్క సిద్ధపరచని తీసుకుని వెళ్దాం అన్నాడు. ఈవిడ వచ్చింది కదా, పాలకొల్లు నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి బాగా కోపం అనిపించింది. నీకంటే ముందు ఆయన వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి కారణం ఎవరు మైకు? ఆయన మైకు. ఆయన ఏం మాట్లాడకుండా ఇక ఎత్తు అంటావేంటి అని ఆయనకేమన్నా ఆయన మాట్లాడతాడు అంది ఆవిడ. అంత టైం లేదని ఆయన అన్నాడు. అయితే ఈలోపు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే, అక్కడ సమాధి తవ్వుతుంటే తెగట్లేదంట. కాబట్టి జేసీబీని పిలుచుకొని వచ్చి తవ్వాలంట. చెక్క అంటే తెలుసా, చెక్క నేల అది తెగదు. కాబట్టి కనీసం ఒక 2 గంటలు టైం పడుతుందని చెప్పారు. ఇంకా ఆప్షన్ లేదు. అప్పుడు వేరే గతి లేక ఆయన ఏం చేశాడు అంటే, ఒక సాక్ష్యం ఇచ్చాడు వేరే వాళ్ళు చెప్పారు. తర్వాత నాకు మైక్ వచ్చింది. నేను మైక్ తీసుకోముందు వాళ్ళు ఇద్దరు నడిపించారు కదా, నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు నీళ్ళు తీసుకొస్తున్నారు, మంటేసేవాళ్ళు మంటేస్తున్నారు, బయటికి పక్కకి అంతా గజిబిజి గందరగోళం తిరుగుతున్నారు, వస్తున్నారు పోతున్నారు, ఏదో మాట్లాడుతున్నాడు. నా చేతికి మైక్ రాగానే మొట్టమొదటి ఏం పని చేశాను అంటే, ఈ చనిపోయినటువంటి వ్యక్తి డేనియల్ అనుకోండి ఉదాహరణకి, డేనియల్ గారిని గౌరవించే వాళ్ళంతా ఎక్కడ తిరగకుండా ఎదురుగా వచ్చి నిలబడని చెప్పాను.
మొత్తం లోపల నుంచి బయట నుంచి అందరూ ఎదురుగా నిలబడుకున్నారు. ఈ పెట్టెకు వాళ్ళకి ఒక 10 అడుగుల దూరం పెట్టాను. అందరు నిలబడుకున్నారు. అప్పుడు వాక్యం తీసి చెప్పడం స్టార్ట్ చేశాను. వాక్యం అంతా అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 2 నెలలకి అదే ప్రాంతానికి వెళ్ళాను ఏదో పని మీద. వెళ్తే ఒక ఆవిడ వచ్చి, అయ్యగారు ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు కదా, ఆ తర్వాత ఏమైంది అని అడిగింది. అందులో నేను నా చెల్లిని గురించిన ఒక సాక్ష్యం చెప్పి దానికి వాక్యాన్ని మిళితం చేసి ఏనుకు కనెక్ట్ చేసి యేసుప్రభు సిలువు కనెక్ట్ చేసి మాట్లాడాను. ఈవిడ యేసుప్రభు నమ్ముకోలే. 2 నెలల తర్వాత ఆ ఊరికి వెళ్తే ఇంతకు ఆ తర్వాత ఏమైందని ఆవిడ అడుగుతుంది నన్ను చూసి. మర్చిపోయిందా? అయిపోయిందా? అయిపోలే. భూస్థాపన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాం మేము. వచ్చిన తర్వాత ఈయన సంక్రాంతి లిస్టు చూసారు మీరు ఎప్పుడైనా? సంక్రాంతికి మనం 3 రోజుల పండుగకి సంబంధించి లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం. ఇంత పొడవాటి లిస్ట్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ ఇచ్చాడు ఆవిడకి. చనిపోయినటువంటి ఆయన భార్యకి ఇచ్చాడు. ఏమని? వీళ్ళు బయలుదేరినప్పుడు ఎన్ని టీలు తాగారు, మధ్యలో ఎక్కడాగి పెట్రోల్ కొట్టించుకున్నారు, మళ్ళీ టీలు ఎన్ని తాగారు, టిఫిన్లు ఎన్ని తిన్నారు, ఐటమ్స్ ఏంటి, ఆటో బాడికి ఎంత, మళ్ళీ రిటర్న్ ఎంత, ఈయనకు కానుక ఎంత, ఈయనతో పాటు వచ్చిన వాళ్ళకి ఎంత, మొత్తం అంతా కలిపి 5,000 నుంచి 6,000 బిల్లు వేశాడు. ఏది ఇదంతా ట్రావెల్కి సంబంధించిన అలవెన్స్ అనమాట. తర్వాత వీడు కానుక ఇస్తుంది కదా, కువైట్ అంటే పచ్చ నోట్లు ఉంటాయి కదా, కానుక ఇచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత గొడవ అంటే సాయంకాలం మరలా, అసలు నీకు దైవ సేవకుడిని ప్రేమించడం తెలియదు ఏంటి, భర్తను పోగొట్టుకుని ఏడుస్తుంటే ఈవిడ ఎవరిని ప్రేమించాలంటే ఇప్పుడు వీడిని ప్రేమించాలంట. ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నారు? ఇంతకీ తగినంత అమౌంట్ ఇవ్వలేదు. చనిపోయిన దగ్గరకు వచ్చి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ విశ్వాసం తొట్టుపడకుండా చెదిరిపోకుండా కాపాడవలసినటువంటి స్థానంలో ఉండి టీల దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, ఆటో దగ్గర నుంచి ఇంత బిల్లు వేసుకొచ్చి ఇవ్వడానికి సిగ్గు లేకుండా, మరలా ఇచ్చింది తీసుకొని పోకుండా మరలా నీకు ప్రేమించడం చేత కాదు, ఈ జ్ఞాపకార్థ సభ ఉంటుంది కదా, దానికి ఎవరినైనా పిలుచుకో, వాళ్ళని పిలుచుకో, వీళ్ళని పిలుచుకో అనేటువంటి మాటలు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పంపించింది అంతా నాకు తెలియదు. నేను వచ్చాను, ఆ మైక్ తీసుకుని వెళ్దామని వస్తే చేయబట్టమని చేతిలో డబ్బు పెట్టబోయింది. అలాగే తిరస్కరించి, అమ్మ ఇది పెళ్ళి కాదు, అసలే భర్తను పోగొట్టుకున్నావు, సభ్యుడు పోయాడు, తీసుకోవడం భావ్యం కాదు, ఇది నాకు తగదు, నేను తీసుకొని అన్నా. అయ్యగారు మీరు తీసుకోవద్దు, కానీ మీరు ఇంత పరిచయం చేశారు కదా అంటే, అది నా ధర్మం, నా బాధ్యత. దేవుడు నన్ను కాపరిగా పెట్టాడు కాబట్టి మీరు నాకు ఫోన్ చేశారు, ఇది నా బాధ్యత. అప్పుడు కంట్లో నీళ్లు తిరిగి అప్పుడు చెప్పడం స్టార్ట్ చేసింది, అయ్యగారు ఈ మాట ఆయన దగ్గర రాలేదేంటి అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పాను నేను అంటే, ఒక మనిషి మరణించినప్పుడు ఆ వ్యక్తికి సరైన భూస్థాపన కార్యక్రమం చేసేటువంటి పని, ఆ అవకాశం మనకు వచ్చింది అంటే సంతోషంగా చేయాలి. నాతో పాటు ఒక పాస్ను పిలిపించుకున్నా కదా, ఆయన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయనకు ముందుగానే చెప్పెట్టాను, మంచి భోజనం ప్రిపేర్ చేస్తే భోజనం పెట్టి, తర్వాత తేనె 1 కేజీ తేనె బాటిల్ ఇచ్చి, ఆయనకి మన ఇంట్లో తేనె ఉంటే తేనె బాటిల్ ఇచ్చి, ఆయనకి మంచి కానుక ఇచ్చి, ఆయన తీసుకుని మరలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలిపెట్టి వస్తే ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తాడు నాకు. ప్రస్తుతానికి ఆయన ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, ఇప్పటికీ ఫోన్ చేస్తాడు నాకు. ఆయన ఒకే మాట అన్నాడు, అన్న చనిపోయింది ఎవరు, మీకేంటి సంబంధం, నన్నెందుకు తీసుకుని వెళ్ళావు, ఇంతెందుకు నడిపించావు? ఒక్కటే చెప్పాను, ఎందుకంటే ఆయన నమ్ముకున్న యేసు ప్రభు, నేను నమ్ముకున్న యేసు ప్రభు ఇద్దరు ఒక్కరే. ఆయన మరణించాడు. ఈరోజు నేను వెళ్ళి ఆ భూస్థాపన కార్యక్రమం చేసేదానికి నాకు ఫోన్ వచ్చింది, జస్ట్ ఫోన్ కాల్. నాకు అయిన ఖర్చు చాలా ఎక్కువ, వాళ్ళకి ఇచ్చిన కానుక కంటే వాళ్ళ ఖర్చుల కంటే ఎక్కువ నేను ఖర్చు పెట్టుకున్నాను. నాకేంటి అవసరం? ఎందుకంటే నా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఏడవకూడదు, నా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి నిరుత్సాహపడకూడదు. ఆ సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడినప్పుడు నా తోటి విశ్వాసులు చెదిరిపోకూడదు అని ఒకే ఒక కారణంతో ఎప్పుడైతే నేను ఆ పని చేశానో ఇప్పటికీ నా గురించి మాట్లాడుకుంటారు అక్కడ. ఇదంతా ఎందుకు చెప్పాను నేను అంటే, అది భాగ్యం. దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికని గౌరవంతో సమాధిలో పెట్టేటువంటి పని నీకు వచ్చినప్పుడు, మీరు పెళ్ళికి ఎవరినైనా
ప్రసంగికుని పిలిస్తే కనుక ఆ పెళ్ళిలో హడావిడి ఉంటుంది, చెప్పే వాక్యం ఎవరు వినరు. అక్కడ గంభీరంగా మాట్లాడేదానికి కుదరదు. గంభీరంగా మాట్లాడితే వాళ్ళు కూడా వినే ఓపిక ఉండదు వాళ్ళకి. యేసు మరణము, సమాధి, పునరుద్ధానం అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పెళ్ళిలో ఏం చేయాలి? అన్ని భార్యాభర్తల మధ్య జోకులు వేయాలి. పెళ్ళిలో భార్యాభర్తల మధ్య జోకులు వేయాలి, నవ్వించాలి. సింపుల్గా చెప్పాలంటే స్టాండప్ కమీడియన్ ఎవడుంటాడో వాడిని పిలుస్తారు పెళ్ళికి. పెళ్లి ప్రసంగికులు వేరే ఉంటారు, తెలుసా మీకు ఆ విషయం? ఎవడ్రా పెళ్ళికి ఎక్కువ వాడబడతాడు ప్రసంగం చేయడానికి అంటే వాడు జోకర్ అయి ఉంటాడు, బఫూన్ అయి ఉంటాడు. వాడిని పిలిస్తే ఈ సండే మ్యాగజైన్లో వస్తాయి సార్ భార్యాభర్తల మధ్య, ఆ భార్యాభర్తలు జోకులు వేసామని పిలుస్తారు. వాడు వచ్చి ఒక 4-5 జోకులు వేసి చివరిలో వివాహం అన్ని విషయం ఘనమైనది అని చెప్తాడు. అబ్బో ఏం చెప్పాడో పిలుస్తారు. కానీ లోతైన ప్రసంగం చేసే అవకాశం ఎక్కడ వస్తుంది తెలుసా? చనిపోయిన దగ్గర. పెళ్లి దగ్గర పైన ప్రసంగాలు, అందరు నవ్వించే ప్రసంగాలు ఉంటాయేమో, కానీ మరణం దగ్గర అందరూ దీర్ఘంగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశం అది. అప్పుడు నువ్వు చెప్పే ప్రతిదీ లోతుగా నాటబడుతుంది. సమాధి కార్యక్రమం దగ్గర, ఫ్యూనరల్ సర్వీస్ దగ్గర నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా లోతుగా నాటుకుపోతుంది. వాడు ఎవడైనా సరే నిలవబడి వినాల్సిందే. నీ మీద రెస్పెక్ట్ లేకపోయినా, క్రిస్టియానిటీ మీద విశ్వాసం లేకపోయినా, వాడి బంధుత్వాన్ని బట్టో, స్నేహాన్ని బట్టో, లేకపోతే ఊర్లో ఉన్నాడనో ఏదో ఒక విధంగా వచ్చి అక్కడ నిలబడుకుంటాడు దూరంగా, చూద్దాం ఏం చేస్తారా అని. అప్పుడు నీవు గనక సరిగ్గా కసరత్తు చేసి ఎక్కించాల్సిన విధానంలో కనుక ఎక్కిస్తే తప్పించుకున్నాడు. కరోనా టైంలో అది ఫస్ట్ ఫేజ్. కరోనా టైంలో ఒక ఆవిడ మరణించింది. ఆవిడెవరో నాకు తెలియదు. అయితే ఒక పాస్టర్ గారు వెళ్ళి ఫ్యూనరల్ సర్వీస్ నడిపించాలి. అయితే ఆయనకి బీపీ, షుగరు, ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ కరోనా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వస్తుంది అనేటువంటి ఆ పరిస్థితులు నడుము ఉంది. కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు అక్కడ అని నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే ఆ చనిపోయిన ఆవిడ ఉందే, చనిపోయిన ఆవిడ కొడుకులు, కూతురు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వచ్చున్నారు. అంటే ఆ కరోనాకు ముందు వచ్చున్నారు. ఈ ఆరోగ్యం బాగలేకపోతే ఈ అల్లుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, ఊరంతా ఏంటంటే హైఫై, అంటే చాలా చదువుకున్న వాళ్ళు, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతా. ఆలోచించాడు ఆయన ఎవరిని పంపించాలి అక్కడికి. ఎందుకని అక్కడికి వెళ్ళి బ్యాగ్ సరి చేసుకుంటా, బెల్ట్ సరి చేసుకుంటా మాట్లాడేవారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకని వాళ్ళు ఒకలాంటి భ్రమలో ఉంటారు, మాకంతా తెలుసు అని. ఇప్పుడు వాళ్ళకి ఎలా వాక్యం చెప్పాలి? నీకేం తెలియదు అని చెప్పాలి వాళ్ళకి, అంతేనా? అప్పుడు ఆలోచించి ఫోన్ చేశాడు ఆయన నాకు, బాబు పలానా ఫ్యూనరల్ ఉంది వెళ్తావా అంటే. అది కరోనా టైం. స్పెషల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఒక కారు, అందులో నాకు డ్రైవర్కి మాత్రమే పర్మిషన్, అంతే. ఆ టైంలో వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నేను దిగ్గానే అందరూ ఎలా చూసారంటే, వచ్చాడు పాస్టర్, ఏదో చేస్తాడు, చూద్దాం తమాషా అనేటట్టుగా, ఏదో ఒకలాంటి వెటకారం. నాకు అర్థమవుతుంది కదా, సర్లే కానీ ఇది మీ టైం అనుకున్నాను. దిగాను, ప్రార్థన చేశాను, మైక్ తీసుకున్నాను. 10 నిమిషాలకి ఏదైనా ఫోన్ వస్తే ఒక పాయింట్ మిస్ అవుతామేమో అనేటట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అలా గుడ్లు అప్పగించి వింటున్నారు. అంతా అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చారు. బ్రదర్ టీ తాగుతారా, బ్రదర్ భోజనం చేస్తారా. రెస్పెక్ట్ పెరిగింది, గౌరవం పెరిగింది. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది సంప్రదాయబద్ధమైన వాక్యం కాదు. లూకాసు 16వ అధ్యాయం తీసుకున్నాను, చెప్పాను దాన్ని. ఎంతోమంది చెప్పుంటారు కదా. అడిగాను దేవుని, ప్రభువా నేను వెళ్తున్నటువంటి ప్రదేశం ఇది, నా ఆడియన్స్ ఇది, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని. మరణం అనే దగ్గర మనం చేసే ప్రసంగం అన్నది వాళ్ళ మనసులో ప్రింట్ అవుతుంది. నంబర్ 1 దేవుణ్ణి గౌరవించడం అది. నంబర్ 2 అదొక అవకాశం స్వార్థ చెప్పడానికి. అబ్రహాం సైతం తన భార్య మరణించినప్పుడు ఏడుపును ఆపి ఎక్కడ పాతి పెట్టాలి అని వెతికాడు. మనమెంత యేసుప్రభువును నమ్ముకున్న వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబంలో ఏదైతే అసౌకర్యం ఏర్పడుతుందో ఇరుగు పొరుగు వాళ్ళు చూడరా?
మనం ఆ వ్యక్తి పట్ల బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఇరుగు పొరుగు వాళ్ళు చూడరా? ఆ సహవాసం, ఆ ఫెలోషిప్ని, అప్పుడు ఇచ్చేటువంటి ఓదార్పుని, ధైర్యాన్ని, చేయూతని ఇరుగు పొరుగు వాళ్ళు చూడరా? నేనే ఎందుకు ఇంతవరకు మాట్లాడవలసి వచ్చిందంటే, గాదె వసంతరెడ్డి గారు మరణించినటువంటి పరిస్థితి, ఆయన భూస్థాపన విషయంలో జరిగినటువంటి ఆయన మరణం కంటే బాధ కలిగించేటువంటి సంఘటనలు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మరణిస్తాం, నేను మరణిస్తాను, మీరు మరణిస్తారు, అందరూ చచ్చిపోతాం ఏదో ఒక రోజు. పెద్ద విషయం కాదు అది. పుట్టాం, చచ్చిపోతాం అంతే. చనిపోయిన రోజు బ్రతికి ఉన్న వాళ్ళకి ఒక భారం ఉంటుంది. ఆ వ్యక్తి మరణాన్ని ఎలా గౌరవించాలి, ఎలా గౌరవంగా తీసుకుని వెళ్ళాలి అని. అక్కడ ఏదైనా కుంటుపడితే ఏదైనా కార్యక్రమం, ఆయన చనిపోయాడని బాధపడాలో తెలియదు. ఆయన చనిపోయినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని బ్రతికున్న మనం బ్రతికినంతకాలం బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. ఒక అనాథ శవం కనపడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారే, గవర్నమెంట్ అలాంటి ఫెసిలిటీ ఇచ్చింది. మరి క్రైస్తవులంగా చెప్పుకుంటూ ఒక క్రైస్తవుడు మరణిస్తే ఆ రోజు కలిసి రాలేకపోయామంటే ఎందుకు ఆ క్రైస్తవ్యం? ఎందుకు ఈరోజు జ్ఞాపకార్థ సభ? ఈరోజు జ్ఞాపకార్థ సభ అంటే కనీసం ఈ ఊర్లో ఉండేటువంటి క్రైస్తవులు రావాలి కదా. ఈ ఊర్లో ఉండే క్రైస్తవులు రావాలా వద్దా? ఎందుకు రావాలి? మనల్ని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం, జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, ఇది మన మధ్య ఉందనుకుంటున్నారా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు దీన్ని అనుకుంటున్నారా? ఇక్కడ ఎంత షామియానా వేశారు, ఎన్ని కుర్చీలు వేశారు, ఎంతమంది వచ్చారు అనే విషయం బయట వాళ్ళు అబ్జర్వ్ చేస్తారా, చేయరా? చేస్తారు. ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదని అబ్జర్వ్ చేస్తారు లేదా? చేస్తారు. కాబట్టి ఇది క్రీస్తుకి అవమానం, క్రైస్తవ్యానికి అవమానం. ఈరోజు ఒక వ్యక్తి మన మధ్యలో, మన సమాజంలో తిరుగుతున్న వ్యక్తి మరణించి ఆయన జ్ఞాపకార్థ సభ జరుగుతూ ఉంటే ఇంకేదో ప్రోగ్రాం పెట్టుకున్నామంటే అది క్రీస్తుకి అవమానం. మనల్ని మనం గౌరవించుకోకపోతే క్రీస్తుకి అవమానం. అయితే వసంతరెడ్డి గారి మరణం అనేది ఈరోజు ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించబోతుంది. కాబట్టి ఆయన ధన్యుడు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన మరణం అనే వేదిక మీద నుంచి, ఆయన జ్ఞాపకార్థ సభ అనే వేదిక మీద నుంచి ఒక గంభీరమైనటువంటి సత్యం ప్రపంచానికి వెళ్ళబోతుంది. అదేంటి అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని, 21 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ వసంతరెడ్డి గారి జ్ఞాపకార్థ సభకి అంకితం. ఈ 21, 22, 23, 24 వచనాలు అన్నవి ప్రపంచం వీటి అర్థాన్ని వింటుంది అంటే కారణం ఆయన జ్ఞాపకార్థ సభ. కాబట్టి ఇంత గంభీరమైన వేదికను ఆయన మరణం సిద్ధపరిచింది అని భావిస్తూ 21వ వచనం, ముందుగా దీని నేపథ్యాన్ని చెబుతాను. ఆ పై వచనాల్లో గొర్రెల కాపరులు వచ్చారు, మరియను యోసేపును తొట్టిలో పరుండబెట్టబడిన క్రీస్తును చూసి అత్యానందభరితులై వాళ్ళు దూత తమతో చెప్పినటువంటి మాటలను స్మరించుకుంటూ వాళ్ళకి ప్రచురం చేసి ఆనందంతో వాళ్ళు తిరిగి వెళ్ళారు. అలా వెళ్ళిన తరువాత జరిగినటువంటి సంఘటన ఇది. దేవాలయంలో చోటు చేస్తున్నటువంటి 3 కార్యక్రమాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పసిబాలుడిగా ఉన్నప్పుడు ఆయన దేవాలయానికి తీసుకుని వెళ్ళి దేవాలయంలో ఆయన పక్షాన చేసినటువంటి 3 కార్యక్రమాలు. అవేంటి, ఎందుకు అవి చేయాల్సి వచ్చింది, వాటి నుంచి క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీతో పంచుకుంటాను. 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టరి. ఇది మొదటి కార్యక్రమం. 2వ కార్యక్రమం 22 చూడండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు, ఇది 2వ కార్యక్రమం, శుద్ధి. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను, ఇది 3వ కార్యక్రమం.
అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావుర పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకుని పోయిరి. ఇది 4వ కార్యక్రమం, 4వది అనుకోవచ్చు. మొత్తంగా యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు 4 కార్యక్రమాలు దేవాలయంలో జరిగాయి. లూకా గారు తన సువార్తను ఎలా ప్రారంభిస్తాడు అంటే, యెరూషలేము దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళినటువంటి జకర్యా దగ్గర నుంచి ప్రారంభించాడు ఆయన సువార్తని. మలాకి నుంచి 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్, నిశ్శబ్ద కాలం. దేవుడు ఏం మాట్లాడలే. ఈ 400 సంవత్సరాల్లో రాజ్యాలు ఎగిసిపడ్డాయి, పడిపోయాయి, విస్తరించాయి, ప్రపంచంలో బోల్డని మార్పులు వచ్చాయి. కానీ దేవుని మాట అనేది లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. ఆ 400 సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభించాడు లూకా అంటే, జకర్యా అనే ఒక యాజకుడు దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆయన కుడి పక్కన గబ్రియేలు దేవదూత నిలవబడి ఉండడం, అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. దేవాలయంలో నుంచి స్టార్ట్ చేశాడు ఆయన సువార్తని. మరలా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అని దేవాలయానికి తీసుకుని వెళ్ళారు ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టిన కొద్ది రోజులకి అని. మరలా దేవాలయంలో యేసుక్రీస్తు పక్షాన ఏ ఏ కార్యక్రమాలు చేయవలసి వచ్చింది, ఎందుకు చేశారు అనేదాన్ని చెప్తున్నాడు. 4 వచనాలు ఉంటాయి, 4 కార్యక్రమాలు ఉంటాయి, కానీ లోతైనటువంటి అర్థంతో వ్రాసాడు లూకా గారు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు, ఇశ్రాయేలు జాతిలో పుట్టిన ప్రతి శిశువుకి 8వ రోజు ఏం చేయాలంట? సున్నతి చేయాలి. తప్పనిసరినా? తప్పనిసరి. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇది? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? సున్నతి అనేది ఇశ్రాయేలు జాతిలో పుట్టినటువంటి శిశువుకి 8వ రోజు, పుట్టిన 8వ రోజు సున్నతి అనేది చెయ్యాలి అని ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇది? అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభమైంది. 17వ అధ్యాయం ఆదికాండం నుంచి ప్రారంభమవుతుంది ఇది. ఎందుకు అబ్రహాముతో దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాటని, సున్నతి అనేదాన్ని? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసానికి గుర్తుగా దేవుడు సున్నతి అనేదాన్ని నియమించాడు. అబ్రహాములో నుండి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ కూడా విశ్వాసులకు తండ్రి. దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు, ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎందుకు వెళ్ళమంటున్నాడు, అక్కడికి వెళ్తే ఏమవుతుంది అని పూర్వాపరాలు ఆలోచించకుండా ఆయన పిలిచాడు, ఈయన వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకయే బయలుదేరి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడంట. ఉన్న ఫలంగా తన దేశాన్ని వదిలిపెట్టి, తన బంధువులు వదిలిపెట్టి, తన తండ్రి ఇంటి వాడిని వదిలిపెట్టి, స్నేహితులు అందరూ వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నా అబ్రహాం అంటే, ఏమో మీరు వస్తువులన్నీ సర్దుకొని, బ్యాగులన్నీ సర్దుకొని హడావిడిగా బయలుదేరి వెళ్తున్నారనుకో, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు ఇరుగు పొరుగు వాళ్ళు. అప్పుడు ఏం చెప్తారు మీరు? మేము హైదరాబాద్ వెళ్తున్నామండి, లేకపోతే వైజాగ్ వెళ్తున్నాం, లేకపోతే చెన్నై వెళ్తున్నాం అని చెప్తే, ఓహో చెన్నై వెళ్తున్నారంట, అమెరికాకి వెళ్తున్నారంట, బాగుంటుంది. ఏమో అన్నారనుకోండి, ఏమనుకుంటారు? మనం బ్యాగులే సర్దుకుంటాం. అబ్రహాం బ్యాగులు కాదు, మొత్తం పశువుల్ని, ఆస్తిని అంతా సర్దాడు. మళ్ళీ తిరిగి వస్తానని కాదు, ఇక రాను అని. ఎక్కడికి వెళ్తున్నా అబ్రహాం అంటే, ఏమో. అదేంటి ఏమో అంటాడు? బాగానే ఉన్నాడు కదా నిన్నటిదాకా. ఏమో అనే పదం అనేది మనల్ని అనుమానించేటట్టుగా చేస్తుంది. మతి పనిచేస్తుందా ఇంతకీ? ఇంత తీసుకొని, ఇంత సర్దుబాటు చేసుకొని మొత్తం ఇక ఈ ప్రాంతంలో ప్రస్తావన లేకుండా బయలుదేరినప్పుడు ఒక అడ్రస్ ఉండాలి కదా, ఒక కారణం ఉండాలి కదా, గురి ఉండాలి కదా. ఎక్కడికి వెళ్తున్నా అంటే పలానా దగ్గరికి వెళ్తున్నా, పలానా పని చేయడానికి వెళ్తున్నా, పలానా విషయంలో వెళ్తున్నా చెప్పాలి కదా. చెప్పలే ఆయన. ఎక్కడికి అబ్రహాం అంటే ఏమో అన్నాడు. ఆనాటి ప్రపంచం ఏమనుకుంటుందంటే అబ్రహాంకి మతి చెడింది, అంతేనా? విశ్వాసం ఏమనుకుంటారు మిగతా వాళ్ళు? మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే చేష్టలు కానీ ఎలాగుంటాయంటే, వీళ్ళకి అంతకుముందు చర్చి బాగున్నారు కానీ చర్చి పోయిన తర్వాత ఏదో అయిందండి వీళ్ళకి, అదే అదోలా మాట్లాడుతున్నారు, అదోలా బిహేవ్ చేస్తున్నారు. అవునా? ఎందుకంటే మనం వేటికి ఇంపార్టెన్స్ ఇస్తామో ప్రపంచం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వదు.
వాళ్ళు వేటికి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వం. కాబట్టి ఏమనుకుంటారు వాళ్ళు, ఆ చర్చికి వెళ్ళి అలా అయ్యాడు, ఆ బైబిల్ చదివి అలా అయ్యాడు. పౌలా, నీకు అధిక విద్య వలన ఏం పట్టింది? పిచ్చి పట్టింది. ఎవరన్నారు? ఒక రాజు అన్నాడు, పౌలా అధిక విద్య సంపాదించాక నీకు పిచ్చి పట్టింది. పిచ్చేనా? మేము ఈ లోకానికి మురికిగాను పెంటగాను ఉన్నామంటాడు ఆయన. వీఆర్ ద స్కమ్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. మురికిలాగా కనపడతాం మనం. ఎందుకు? మన బిహేవియర్ అలాగ ఉంటుంది. ప్రపంచం దేన్నైతే చాలా ప్రాముఖ్యంగా చూస్తుందో మనం దాన్ని అస్సలు పట్టించుకోం, అసలు కేర్ చేయం దాన్ని. మనం దేన్నైతే కేర్ చేస్తామో వాళ్ళు అస్సలు కేర్ చేయరు దాన్ని. మనది మరణం తర్వాత ఉండే నిరీక్షణ, వాళ్ళది మరణానికి ముందు ఉండే నిరీక్షణ. కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అబ్రహాం బయలుదేరి వస్తున్నాడు, ఎక్కడికంటే ఏమో తెలియదు, పిచ్చి పట్టింది అబ్రహాంకి అని అనరా? అబ్రహాం వదిలిపెట్టి శారం అడుగుతుందా, ఇంతకి ఎక్కడికండి ఇంత చదువుతున్నారు అని అంటదా? అంటది. అప్పుడు శారమ్మకైనా చెప్పాలనా? ఏమో దేవుడు పిలిచాడు, వెళ్తున్నా. ఎక్కడికండి, ఎందుకండి, ఏంటి తెలియదు. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు. దాన్ని విశ్వాసం అంటాం. కనిపించేదాన్ని కాదు విశ్వాసం అనేది, కనిపించనిది కనిపించేదానికంటే ఎక్కువ నమ్ముతాం చూసావా, దాన్ని విశ్వాసం అంటాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. దీన్ని మొట్టమొదట ప్రాక్టికల్గా నమ్మశక్యం కాని రీతిలో చూపించినోడు అబ్రహాం. అబ్రహాం కంటే ముందు ఎవరైనా ఉంటే ఓకే, ఆయన వెళ్ళాడు కదా మనం కూడా వెళ్దాం అనేది అనుకుంటుంది. మన ముందు ఎవడైనా ఒకడు ఉన్నాడు అనుకో ఒక పని విషయంలో, మనకు ధైర్యం ఉంటుంది. ఎందుకని? వాడు చేస్తున్నాడుగా అనే ధైర్యం వస్తుంది. ఎవ్వరు లేడనకు ముందు ఫస్ట్ మనమే ఉన్నాం అనుకో, అదే ప్రపంచానికి భయం. మీరే చర్చికి వెళ్తారు? ఎక్కువ మంది వెళ్ళి చర్చికి వెళ్తారు. ఎందుకని? భయం ఒంటరిగా ఉండాలంటే. అవునా? గుంపులో గోవింద, 10 మందిలో నారాయణ అంట. ఎక్కువ మంది పెద్ద చర్చికి, ఎక్కువ మంది చర్చికి ఎందుకు వెళ్తారు తెలుసా? భయం, ఒంటరితనం అంటే. అందరు నమ్మేదాన్ని నమ్మడానికి ఇష్టపడతాం, అందరు చేసేదాన్ని చేయడానికి ఇష్టపడతాం. ఒంటరిగా వేసిపోయి ఉంటాడంటే చిన్న మంద భయపడకుడి. కానీ మనం కలవరి టెంపుల్కి వెళ్తాం, చిన్న మంద భయపడకుడి అని చదువుతాం. ఎక్కడికి వెళ్తాం? పెద్ద గొర్రెల మంది ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాం. ఎందుకని? ఇది కంటత వాక్యం, అది దేవుని ఆశీర్వాదం అండి. నీ తలకాయ ఏం కదా, అక్కడ మనిషి కూడా లేడు, అంత తెర, అంత డిజిటల్ స్క్రీన్. అది సిగ్గనిపించలే కొంచెం కూడా. మొన్న స్నేహితుడు ఒకడు వెళ్ళాడు ఈ నంబూరు దగ్గరికి. అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, అక్కడ వెళ్ళంట అందరిని తేరి చూసిన తర్వాత ఒకటి అనుకున్నాడంట, వీళ్ళు నిజంగా మనుషులేనా అని. ఎందుకంటే మనిషికి బేసిక్ సెన్స్ ఉంటుంది, ఒక కామన్ సెన్స్ అది ఒకటి ఏడుస్తుంది. ఎంత పనికిరాడో అయినా కొంచెం బుర్ర పని చేస్తుంది. ఆ వేదిక మీద ఎవరు లేడంట, పెద్ద టీవీ ఒకటి ఉందంట. ఆ టీవీ చూడడానికి అక్కడికి ఎందుకు వెళ్తున్నారని అనుమానం వచ్చిందంట. యూట్యూబ్లో ఉన్నాయా? యూట్యూబ్లో ఉన్నాయి, టీవీలో చూస్తున్నావు. ఈ టీవీ చూడడానికి అక్కడికి వెళ్ళారంట, ఆ టీవీ చూసి వస్తున్నారంట. అది కూడా ఇప్పుడు ఫ్రెష్గా కాదంట, పాతదంట. దాన్ని ఆపరేట్ చేసేవాడు ఉన్నంట ఒకడు. ఆ వేదికని ఎవడు ఎక్కట్లేదంట, ఎక్కకూడదంట. అప్పుడు అనిపించిందంట వీళ్ళంతా నిజంగా మనుషులేనా అని. అప్పుడు బయట వాళ్ళు అంటున్నారు కదా గొర్రెలని, నిజంగానే అంటున్నారు, తప్పేం అనట్లేదు అని అనిపించిందంట. ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను వెళ్ళలేదు సుమా. మీరు ఎప్పుడైనా చూసారా? ఎయిర్పోర్ట్ కానీ అలా విన్నప్పుడు పెద్ద ఫ్యాన్ ఒకటి ఉంటుంది, ఇది హెలికాప్టర్ రెక్కలు ఉన్నట్టు ఉంటుంది, పెద్ద ఒకటి. అలాంటివి 12 ఉన్నాయంట. 12 ఉన్నాయంటే ఎంత పెద్ద ఉంటుంది. కానీ అక్కడ మనిషి లేడు, జస్ట్ టీవీ. అది నడిపిస్తుంది. ఎందుకు చెప్పాను నేను ఇదంతా? మనకి గుంపులో ఉండడం ఇష్టం, కానీ ఒంటరిగా ఆలోచించడం కానీ, ఒంటరిగా వెళ్ళడం కానీ, చిన్న మందలో ఉండడం కానీ ఇష్టం ఉండదు. ఎందుకని? భయం. నమ్మం దేన్ని మనం. నమ్ముతామా? వాళ్ళు నమ్ముతున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళకి తెలియదు మనకేం తెలుసు, వాళ్ళకి తెలియకుండానే వెళ్తున్నారా అని అంటాం కదా.
విశ్వాసం అనేది కనపడని దాన్ని నమ్మడం, కనిపించేదానికంటే ఎక్కువ నమ్మడం విశ్వాసం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా గుంపునే నమ్ముతున్నావు తప్ప నిజంగా లేఖనం ఏం చెప్పిందని నమ్మే పరిస్థితులు లేవు ఈ రోజుకి కూడా. నన్ను చాలామంది అడుగుతారు, అంటే నువ్వు అక్కడవే కరెక్టా అని అంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలి? నంబర్ కావాలి. ఒక్కడే కరెక్ట్ ఎలా అవుతాడు, అంతమంది తప్పు ఎందుకు అవుతారు? నేను అంటాను, నేను ఒక్కడే కరెక్ట్ అని కాదు చెప్తున్నది, ఇదొక్కటే కరెక్ట్ అని చెప్తున్నా. నేను ఒక్కడే కరెక్ట్ అని కాదు చెప్తున్నది, ఇదొక్కటే కరెక్ట్ అని చెప్తున్నా. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తాను కదా, ఈ ప్రసంగాన్ని తీసుకుని వెళ్ళి ఈ వాక్యాన్ని పక్కన పెట్టి 2 టాలీ చేసుకోండి. మీకు 0.1% తేడా వస్తే నాకు ఫోన్ చేయండి, నేను సేవ మానేస్తాను. 0.1% తేడా వస్తే సేవ మానేస్తాను. ఎందుకే మాట చెప్తాను ఇంత కాన్ఫిడెంట్గా అంటే, నాకేం వద్దు ఈ వాక్యాన్ని బోధించేటప్పుడు, నాకేం వద్దు. ఈ వాక్యం ఏం చెప్పిందో అది చెప్పడం మాత్రమే నాకు కావాలి. కానీ బయట మీరు చర్చికి వెళ్తున్నారు కదా, అలా ఏమో బోధిస్తున్నారా? వాక్యాన్ని ఏమైనా నేర్చుకుంటున్నారా? వాళ్ళు ఏదో ప్రిపేర్ అయ్యారు, మీకేదో చెప్పారు, మీరేదో విన్నారు, వచ్చారు, అంతే. అంతమించి పెద్దగా మీరు అక్కడ నేర్చుకునేది లేదు, వాళ్ళు కూడా పెద్ద చెప్పిందేమీ లేదు. అంతే నేను చెప్తున్నది. విశ్వాసం అనేది కనిపించని దాన్ని నమ్మడం. ఈరోజు మనం కనిపించే వాటినే నమ్ముతున్నాం. చిన్న మందా భయపడకుడి, జీవానికి పోయే దారి ఎలాగుంటుందంట? విశాలంగా ఉంటుంది కదా. జీవానికి పోయే దారి ఇరుకు దారి. దాన్ని కనుక్కునే వాళ్ళు ఎంతమంది అంట? కొందరేనా? కొందరే. ఎందుకంత ఇరుగు ఉంటుంది అది? జీవానికి పోయే దారి దేవుడు పెద్దది పెట్టచ్చు కదా, చిన్నది ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడంట. నా నామాన్న అనేక మంది వస్తారు, ప్రభువా ప్రభు అని నామాన్న దయాలు వెలగట్లేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా? అప్పుడు యేసు ఏమంటాడు? ఓ నువ్వా అంటాడా? నాకు తెలియదు నువ్వెవరో, నిజంగా తెలియదు నువ్వెవరో, అక్రమం చేసావు. నేనేం చెప్తున్నానంటే, అబ్రహాము విశ్వాసం అనేది ఏంటో అంతకుముందు ప్రపంచానికి తెలియకుండా తానొక్కడే, ఇంకెవరు అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించినంతగా ప్రదర్శించాడు. ఫస్ట్ పర్సన్ ఆయన. అంతకుముందు ఎవడో లేడు. ఎవడో ఉంటే వాడు వెనకాల వెళ్ళేదానికి ఇష్టపడతాం మనం. ఈరోజు ఒకరి చూసి ఒకరు వెళ్తున్నారు తప్ప నిజంగా బుర్ర పెట్టి ఆలోచించేవాళ్ళు లేడు ఇక్కడ. వాళ్ళు వెళ్తున్నారుగా, మనం కూడా వెళ్దాం. ఎందుకని? మనకు భయం ఒంటరిగా ప్రయాణం చేయాలంటే. అందుకు ఈరోజు వెళ్ళిన దగ్గరికి వెళ్తారు. ఎందుకని? భయం ఒంటరిగా ఆలోచించాలంటే. అబ్రహాం ముందు ఎవడు లేడు. విశ్వాసం అంటే ఇది, విశ్వాసానికి ఇలాంటి క్రియలు ప్రదర్శించాలని చెప్పేవాడు లేడు. తాను ఒక్కడే మొట్టమొదటి వాడు. తాను ఒక్కడే ఇప్పటి వరకు ఎవడు ప్రదర్శించినంత ప్రదర్శన ఆ రోజు చేశాడు. అందుకని విశ్వాసులకు తండ్రి ఆయన. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా మొత్తం సర్దుకొని బయలుదేరాడు. మరలా వెనక్కి రాడాయన. ఎక్కడ వెళ్తున్నాడో తెలియడు ఆయన, ఏం జరుగుతుందో తెలియదు ఆయన. అలాంటి విశ్వాసి గర్భంలో నుంచి, ఆయన వరుసలో నుంచి వస్తున్న ప్రతి ఒక్కడు తమ శరీరంలో అబ్రహాము కలిగిన విశ్వాసానికి గుర్తుగా సున్నతి చేసుకోవాలి. ఎందుకు సున్నతి చేసుకోవాలంటే, మేము అబ్రహాం పిల్లలమే, మేము వాగ్దాన సంబంధమైన పిల్లలమే, మేము శరీర సంబంధంగా వచ్చిన వాళ్ళం కాదు, దేవుని మాట ప్రకారం వచ్చాము. మాది భూ సంబంధమైన జీవితం కాదు, విశ్వాస సంబంధమైన జీవితం, దేవుడు మాట ప్రకారం బ్రతుకుతాం మేము అనేది వాళ్ళ శరీరంలో ప్రతినిత్యం వాళ్లకు గుర్తు చేయడానికి, అబ్రహాం కలిగిన విశ్వాసాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి, అబ్రహాం కలిగిన విశ్వాసం ప్రకారంగా వీళ్ళు బ్రతకడానికి వాళ్ళ శరీరంలో ఒక గుర్తు సున్నతిని నియమించాడు దేవుడు 17వ అధ్యాయం ఆదికాండంలో. అవునా? టాటూ వేయించలే మర్చిపోతారని, పేపర్ మీద రాయించలే మర్చిపోతారని, ఏదో చెప్పండి అని చెప్పలే, శరీరంలో ఒక గుర్తు, శరీరంలో ఒక గుర్తు. మీ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవాలి 8వ రోజు, శరీరంలో గుర్తు. మేము విశ్వాసి పిల్లలమి, మా బ్రతుకు విశ్వాసంతో కూడుకున్నది, అందరిలాంటి వాళ్ళం కాదు, మేము నిబంధన ప్రజలమే అనేదానికి గుర్తుగా సున్నతి. ఆ సున్నతిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తున్నాడు. ఆ అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముకు తాను చేసిన నిబంధనలోనికి తాను ప్రవేశిస్తున్నాడు ఈరోజు 8వ రోజు.
అబ్రహాము నా దినము చూడవలనని మిగుల ఆశపడ్డాడు, నా దినాన్ని చూచి సంతోషించాడు అని అన్నాడు యేసుప్రభు 8వ అధ్యాయం యోహాను సువార్తలో. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏంటి అబ్రహాం కంటే పెద్దోడువా? అబ్రహాం కంటే పెద్దోడువా? నీకు 56 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా? అబ్రహాం కంటే పెద్దోడువా? నేను అబ్రహాం కంటే ముందు ఉన్నవాడిని. అబ్రహాం పిలిచింది ఎవరింతకి? నేను అబ్రహాం కంటే ముందున్నోడిని. అబ్రహాం తర్వాత వచ్చిన వాళ్ళు సున్నతి చేసుకోవాలి, కానీ అబ్రహాంను పిలిచినోడు, అబ్రహాం కంటే ముందు ఉన్నవాడు, అబ్రహాం విశ్వాసానికి కర్త, ఆయన సున్నతి చేసుకోవడం ఏంటి? ఆయనకి ఎందుకు సున్నతి? విశ్వాసానికి తండ్రి అబ్రహాం, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు సున్నతి చేసుకుంటారు, కానీ విశ్వాసానికి కర్త ఆ నిబంధనకి ఎందుకు లోబడ్డాడు అంటే, ఇక మీదట ఎవరు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీదట ఎవరు శరీరంలో ఒక గుర్తుని గుర్తుపెట్టుకొని అలా విశ్వాసం తెచ్చుకోవాల్సిన అక్కర్లేదు. సున్నతిని లేకుండా చేయడానికి సున్నతికి లోబడ్డాడు విశ్వాసానికి కర్త. అబ్రాహాముతో నిబంధన చేశాడు, ఆ నిబంధనకు ఆయన లోబడ్డాడు. కారణం ఆయనలో నుండి ఈయన వచ్చాడు కాబట్టి, శరీర రీతిగా వచ్చాడు కాబట్టి. ఈరోజు మనం విశ్వాసం కలిగి ఉన్నామంటే దేన్ని బట్టి? సున్నతిని బట్ట. మనకేదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎదిరింటి వాళ్ళకి పొరిగింటి వాళ్ళకి చెప్తాం, లేకపోతే వెళ్ళి గడియ పెట్టుకొని మోకాల మీదకి వచ్చి పరలోకమందున మా తండ్రి అంటున్నావా? ఈ రెండు చేయమన్నా, ప్రేయర్ టవర్స్ ఉన్నాయన్నా, ప్రార్థన అవసరతల కోసం ఫోన్ చేస్తామన్నా అని అంటారా? మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు, ఇక ఎవరు బాగా చేయలేరు, అంతే బతుకులు అంతే. ప్రేయర్ టవర్ ఫోన్ చేస్తున్నారంటే, ప్రార్థన అవసరత కోసం ఫోన్ చేస్తున్నారంటే, మీరు ఇక్కడికిక్కడే బైబిల్ వదిలిపెట్టేసి ఏ గంగమ్మ నమ్ముకుంటే మంచిది అనుకుంటాను నేను, అంతే. మనం దేవునితో సంభాషించే వాళ్ళమే, మనం విశ్వాస సంబంధమైన వ్యక్తులమే. పరలోకమందున మా తండ్రి వింటాడా? ఆయన వింటాడా? గ్యారంటీనా? ఎదురింటోళ్ళు పొరుగింటోళ్ళు సానుభూతి చూపెడతారు, ఆయన పరిష్కారం ఇస్తాడు. ఈ విశ్వాసం మనం సున్నతి చేసుకుంటే వచ్చిందా, లేకపోతే క్రీస్తు శిలువను బట్టి వచ్చిందా? క్రీస్తు శిలువను బట్టి వచ్చింది. ఇక మీదట సున్నతి అక్కర్లేదు. మనం సున్నతి చేసుకోలే, మనకెవరు సున్నతి లేదు. మన అంతరంగానికి సున్నతి జరిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. కానీ అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళు సున్నతి చేస్తున్నారు, కానీ అంతరంగానికి సున్నతి చేసుకునే వాళ్ళు, దీన్నే స్టెఫన్ అంటాడు, మీ చెవులకు సున్నతి లేదు, మీ హృదయానికి సున్నతి లేదు అంటాడు ఆయన చివరి ప్రసంగంలో. మీ చెవులకి సున్నతి లేదు, మీ హృదయానికి సున్నతి లేదు అని మాట్లాడతాడు. ఈరోజు మన చెవులకి సున్నతి వచ్చిందంటే, మన హృదయానికి సున్నతి వచ్చిందంటే, విశ్వాసానికి కర్త సున్నతి జరిగింది. 8వ రోజు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, అబ్రహాము నిబంధనకు లోబడ్డాడు. 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టారు. 2 కార్యక్రమాలు జరిగాయి ఆ రోజు. ఒకటి సున్నతి, అదే రోజు నామకరణం, పేరు పెట్టడం జరిగింది. ఏ పేరు పెట్టారంట? గర్భమందు ఆయన పడక మునుపు. ఎవరు చెప్పారంటే పేరు? దేవదూత చెప్పిందంట. ఏమని చెప్పింది పేరు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. యేసు అంటే అర్థం ఏమని? మోకాళ్ళ నొప్పులు తగ్గించేవాడు కదా, అంతేనా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేవాడు, కోర్టులో కేసులు గెలిపించేవాడు, పెళ్లి సంబంధాలు చూసేవాడు, అప్పులు తీర్చేవాడు, అంతే కదా అని అర్థం. సింపుల్గా ఏంటంటే యేసు అంటే అర్థం ఏంటంటే ఆపద మొక్కులు వాడు అని, అంతేనా? ఏముంది అక్కడ? యేసు అంటే ఏమనంట? పాపుల రక్షకుడు అని, రక్షకుడు అని, పాపుల రక్షకుడు అని. అప్పులు ఎవరైనా తీరుస్తారు? కొంచెం నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకుంటే నువ్వు కూడా తీర్చుకోవచ్చు. దానికి యేసు ప్రభువుని నమ్మాల్సిన అక్కర్లేదు.
రోగం వచ్చింది కదా, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళు, యేసుప్రభు అక్కర్లేదు. ఈ భూ సంబంధమైన విషయాలు యేసుప్రభువే తీర్చాల్సిన అక్కర్లేదు. ఇదేంటిది? దేనికి మైకు? ఇప్పుడు నాకు వీపు మీద దురద పెడుతుంది అనుకోండి, ఇలా గోక్కోవచ్చా? గోక్కోవచ్చు, గోక్కుంటే దురద పోతుంది. కానీ దీని పర్పస్ అది కాదు. ఒకళ్ళు మైక్ తీసుకొని దురదను గోక్కున్నారనుకో, దీన్ని వెక్కిరించినట్టు. ఇది గోక్కున్నా దురద పోతుంది, పోతుంది. కానీ గోకేమనుకో దురద పోతుంది, కానీ దీని మీనింగ్ కూడా పోతుంది. దురదతో పాటు ఏం పోతుంది? దీని అర్థం పోతుంది, దీని గౌరవం పోతుంది, దీని మర్యాద పోతుంది, నీ పరువు పోతుంది. మరి అది మైక్ రా అంటారు. దీంతో ఏం చేయాలి? మాట్లాడాలి. నా సౌండ్ని యాంప్లిఫై చేస్తుంది, ఇది ఎక్కువ చేసి వినిపిస్తుంది. అవునా? దీన్ని దేనికి వాడాలి? మరి యేసు అనే పేరు దేవదూత ఎందుకు చెప్పింది? ఏదో పేరు పెడితే పోలేదా? అమ్మ, పాత నిబంధనలో యెహోషువ శత్రువుల నుంచి విడిపించాడు కదా. ఈ యెహోషువ, ఈ యేసు పాపాల నుంచి విడిపిస్తాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఈయనే విడిపిస్తాడు. కాబట్టి యేసు అని పేరు పెట్టంటే, ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు నమ్మారు యేసుప్రభువుని అని అడగండి. నా పాపాల నుంచి నన్ను విడిపిస్తాడు కాబట్టి నమ్మానని 100 మందిలో ఒక్కరైనా చెప్తారు అడగండి. 100 మందిలో ఒక్కరైనా చెప్తారు, ఆహా అదే అండి నాకు రోగం వచ్చి మనసాన పడి ఉంటాయండి, ఆహా అందుక. అంటే పాపం అనేది రాదా? అప్పులో జబ్బులో ఏంటంటే సమస్యలు చెప్తున్నాం, కానీ నా పాపాల నుంచి నన్ను విడిపిస్తాడని నమ్ముకున్నాను అనే వాళ్ళని చూపించగలరా మీరు? విశ్వాసం వదిలిపెట్టి పాస్టర్లను అడుగుదామా? ఎక్కువ శాతం మంది పాస్టర్లు, 90% మంది పాస్టర్లు. ఎందుకు 95 అంటానంటే, మిగతా వాళ్ళు వచ్చి మేము అలా కాదంటే ఏం చెప్పాను నేను. అందుకని ఆ 5% మీరు ఉంటారేమో అనేదానికి లీగల్గా పనికి వస్తారని వాడుతున్నారు తప్ప 5% ఉన్నారని కాదు. బ్రతకలేక సంచి చేసుకున్న వాళ్ళే, బ్రతకలేక బయట బ్రతకలేక ఇదైతే సుఖం ఉంటుందని సంఖలో సంచి చేసుకున్న వాళ్ళే. ఆ 5%లో మంచి వాళ్ళు ఉండొచ్చేమో, ఏమో. ఎందుకంటే ఇంతకు మించిన సుఖమైన పని ఇంకోటి లేదు, సులభమైన పని ఇంకోటి లేదు, లాభకరమైన పని ఇంకోటి లేదు. ఎందుకంటే ఎదురు కూర్చున్న వాళ్ళు నీ క్వాలిఫికేషన్ అంటే అని అడగరు. మంచోళ్ళు, క్రైస్తవులు చాలా మంచోళ్ళు కదా, నీ క్వాలిఫికేషన్ అంటే అని అడగరు. నువ్వు చెప్తుంది వాక్యమా కదా అస్సలు అడగరు. తల దించుకుంటారు తప్ప తల ఎత్తరు, అసలు ఆలోచించరు. మంచోళ్ళు క్రైస్తవులు. గొర్రె ఎంత మంచిదో గొర్రె కంటే మంచోళ్ళు. యేసు గొర్రె అన్నాడు, కానీ ఆయన అన్నది 4 కాళ్ళు బెత్తడు తోకుండా గొర్రెని కాదు అన్నది, విధేయత విషయంలో. అంతేగాని ఇలా గొర్రె లక్షణాలు కలిగి ఉండమని కాదు. నేనేం చెప్తున్నా, ఇంతకీ యేసు అనే పేరు దేవదూత చెప్పిందంట. ఎందుకని చెప్పింది? యేసు అనే పేరు యెహోషువ అనే పేరు. పాత నిబంధనలో యెహోషువ శత్రువుల నుంచి విడిపించాడు, స్వాస్థ్యాన్నిచ్చాడు. ఆ యెహోషువ లాంటోడు అనుకుంటారని కాదు, తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపిస్తాడు ఈయన. పేరు యెహోషువనే, కానీ ఎక్కడి నుంచి విడిపిస్తాడు ఈయన? పాపాల నుంచి విడిపించి పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. కాబట్టి ఈయనకు యేసు అని పేరు పెట్టని చెప్పారు, ఆ పేరు పెట్టారు. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న మనకి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలియదు. ఈరోజు చాలామందికి సువార్త ప్రకటిస్తాం, మనం ఏమని ప్రకటిస్తాం? మా చర్చికి రారాదు, కష్టాలు పోతాయి. మరి పిలవాల్సిన చర్చికి కాదు, క్రీస్తులోకి. కష్టాలు అందరికీ ఉంటాయి, అందరి కష్టాలు అంటే అందరికి సమస్యలు ఉంటాయి. అన్నిటికంటే ప్రమాదకరమైనది పాపం. ఆ పాపం నుంచి క్రీస్తు విడిపిస్తాడని చెప్పాల్సింది పోగొట్టి చర్చిలకు పిలుచుకునేటువంటి దరిద్రపు స్థితిలోకి వచ్చాం. మా చర్చికి వస్తావా, మా చర్చికి వస్తావా, మా పాస్టర్ గారి దగ్గరికి వస్తావా అని అడుగుతున్నా తప్ప క్రీస్తులోకి వస్తావా? క్రీస్తు ఏంటి? క్రీస్తు అంటే ఎవరు? యేసు అంటే ఎవరు? అసలు ఆయన పేరుకు అర్థం తెలియదు చాలామందికి. ఏంటో సమస్య వచ్చింది, నమ్మేసుకున్నాం. ఆయన పాపాల నుంచి విడిపిస్తాడని ఆ అవగాహన లేదు క్రైస్తవ్యానికి. ఉందంటావా? లేదు. ఆపద మొక్కులు వాడిగా చేశారు యేసు ప్రభువుని. మీ సమస్యల నుంచి ఆయనే విడిపిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతారు. మనం పెట్టుకున్నాం. ఇది దేవదూత పెట్టిన పేరు కాదు,
ఈ యుగ సంబంధమైన దేవత పెట్టిన పేరు. దేవదూత పెట్టిన పేరు యేసు, అంటే పాపుల రక్షకుడు. ఎంతమంది పాపాలు ఒప్పుకోవడానికి యేసుని నమ్ముకున్నారు? ఎంతమంది పాపాల నుంచి విడిపించబడ్డానికి వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నాం క్రీస్తుని? మొట్టమొదటి దేవాలయంలో సున్నతి జరిగింది 8వ రోజు. అదే రోజు యేసు అనే నామకరణం. అక్కడ యేసు అని కాకుండా ఆయన గర్భమందు పడక మునుపు దేవదూత ఏ పేరు పెట్టిందో ఆ పేరును పెట్టారు. చాలా ఇంపార్టెంట్. మనం ఎవరిని నమ్ముకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మేము ప్రకటింపని మరి ఒక యేసును అని అంటాడు అపోస్తలుడైన పౌలు. అన్నాడా? వచ్చిన వారు ఎవరైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును అంటే ఇంకొక యేసు ఉన్నాడా? లేడా? ఇలా చెప్తే నేను ఒక ఆవిడ కాల్ చేసింది, అదేంటి బైబిల్లో 2 యేసు ప్రభువులు ఉన్నారా అని చెప్పాను. రెఫరెన్స్ చెప్పాను, గలతీ పత్రిక చెప్పాను, కొరింథీ 2వ పత్రిక చెప్పాను. చెప్పిన తర్వాత యేసు కూడా చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత అబద్ధపు క్రీస్తులు వస్తారని చెప్పాడు. ఆయన చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పినా సరే 2 యేసు ప్రభువులు అంటావేంటి? పాపం అది డైజెస్ట్ చేసుకోవడం ఇబ్బంది అయిపోయింది. అంటే ఇలా సభ పెట్టి మైక్ తీసుకొని యేసు ప్రభు అంటే ఆయన యేసు ప్రభువే. ఇలా పాస్టర్ మైక్ తీసుకొని యేసు ప్రభు అన్నాడు, ఆయన యేసు ప్రభువే అంతే. మరి అబద్ధపు క్రీస్తులు అన్నారే వాళ్ళు ఎవరు? ఇంతకీ వాళ్ళు బోర్డు పెట్టుకుని వస్తారా? మేము ప్రకటింపని మరి ఒక యేసు అన్నాడే వాళ్ళు ఎవరు ఇంతకీ? ఏమో మనం చదువుతూ ఉంటాం, కానీ అదేంటో మనకు తెలీదు. మైక్ తీసుకొని యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు ఏ యేసు ప్రభు అన్నది మనం గుర్తుపట్టాలి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఏ యేసుని? ఎందుకు ఆ మాట అన్నాడు? ఎవరు అడిగారు ఆ మాట? తెలియాలి కదా. మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు సిలువ వేయబడిన యేసు ప్రభు. ఎందుకు సిలువ వేయబడిన యేసు ప్రభు? పాపాలు పోయి సిలువలోనే. 5 రొట్టెలు 2 చేపలు అంటే పాపాలు ఏం పోవు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు లేఖనాల ప్రకారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన్ని లేచాడు. ఎందుకు లేఖనాల ప్రకారం అని యాడ్ చేశాడు ముందు వైపు? యేసు ప్రభుని లేఖనాలు సపోర్ట్ చేయాలి. లేఖనాలు సపోర్ట్ లేనటువంటి యేసు ప్రభు బైబిల్లో ఉన్న యేసు ప్రభు కాదు. మీకు అర్థమవుతుందా? 1 కొరింథీ పత్రిక 15:3 నుంచి లేఖనాల ప్రకారం క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం తిరిగి లేచను. అంటే మనం నమ్ముతున్న యేసు ప్రభు లేదా బైబిల్ ప్రకటించిన యేసు ప్రభు గుర్తుపట్టే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయనకు లేఖనాల సపోర్ట్ ఉండాలి. యేసు ప్రభు దప్పికొన్నా సరే లేఖనం నెరవేరునట్లు ఆయన దప్పికొన్నాడు. ప్రతి దానికి లేఖనం బ్యాకప్ ఉంది. ఈరోజు మనం ప్రకటిస్తున్న యేసు ప్రభుకి ఏ బ్యాకప్ లేదు. ఏదో కథ, ఆ కథ చివరిలో యేసు ప్రభు తగులుకో ఉంటాడు. ఈయన లేఖనాలు చెప్పిన యేసు ప్రభు కాదు, వాడేదో స్వార్థం కోసం కల్పించాడు. మేము ప్రకటింపని మరి ఒక యేసుని తిరిగి మేము వచ్చి చెప్పినా వినొద్దు. పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడు. ఏంటి, దేవదూతలు కూడా అబద్ధం చెప్పే అవకాశం ఉందా? ఉంది. దేవదూతలు కూడా సువార్తను తప్పు చెప్తారా? చెప్పే అవకాశం ఉంది. దేవదూత చెప్పినా సరే వాడు శాపగ్రస్తుడు. ఒకవేళ ఈరోజు ఇక్కడ నేను స్పీకర్ని కాకుండా ఒక దేవదూత వచ్చి మైక్ తీసుకుంది అనుకోండి, మీరు అనుమానంగా చూస్తారా? లేకపోతే విపరీతమైన భక్తి పారవశ్యంలో మునిగిపోతారా? అసలు చూస్తారా బైబిల్ని? అలాంటప్పుడు ఎవరైనా వచ్చి వాక్యం తప్పు చెప్తున్నారు అనాలే. ఆ దేవదూత వాక్యం తప్పు చెప్తుందని ఇమ్మీడియట్గా తలకిందులుగా సిలువేయరు. ఇమ్మీడియట్గా తలకిందులుగా సిలువేస్తా సిలువేయరా? ఎందుకని? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు అంటే, మేము ప్రకటింపని మరి ఒక సువార్తను ఎవడైనా ప్రకటించినా తిరిగి మేమే వచ్చినా, అపోస్తలుడైన పౌలు మళ్ళీ 2వసారి వచ్చి అలా కాదు అన్నా సరే వినొద్దు, మా మాట కూడా వినొద్దు. పరలోకం నుంచి దేవదూత వచ్చినా సరే వినొద్దు. మనం ఏ యేసు ప్రభువుని నమ్ముతున్నామో ఫస్ట్ క్లారిటీ మనకు ఉండాలి. ఈరోజు మీ కలవరి టెంపుల్లోనూ బెల్లంపల్లిలోనూ చెప్తున్నటువంటి యేసు ప్రభు బైబిల్లో ఉన్న యేసు ప్రభు కాదు, మరి ఒక యేసు ప్రభు. మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, జ్వరాలు, దగ్గులు, అల్సర్లు, పల్సర్లు, క్యాన్సర్లు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, అప్పులు, కోర్టులు కేసులు, ఆపద మొక్కుల యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు. మీరు చేసిన ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అన్నీ దానికోసమే. నా పాపాలు క్షమించే యేసు ప్రభు ఎవరు? నేను నిజంగా యేసు ప్రభు మీద పాప క్షమాపణ కోసమేనా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాప క్షమాపణ కోసం నెలలో 4 ఆదివారాలు వస్తాయా? నెలలో 4 ఆదివారాలు ఓపెన్ ఛాలెంజ్. ఏవైతే మెగా చర్చెస్ ఉన్నాయో
మెగా చర్చెస్లో జస్ట్ 4 వీక్స్ ఈ భూ సంబంధమైన మేలుల కొరకు కాకుండా పాప క్షమాపణ కోసం 4 ఆదివారం ప్రసంగం చేయని చెప్పండి. 4 మిగిలితే నాకు ఫోన్ చేసి అడగండి. 4 మిగిలితే 4 వారాల్లో నాకు ఫోన్ చేసి అడగండి. ఒక్కడ మిగలడు. ఎందుకంటే తండోపతండాలుగా పొలోమని వెళ్తూ ఉన్న జాతి అంతా అక్కడ వెళ్తే ఏదో జరుగుతుందని అంతే. ఆయన గర్భమందు పడక మునుపు దేవదూత యేసు అనే పేరును ఎందుకు చెప్పింది అంటే ఆయన వస్తున్నది పాపాలు క్షమించడానికి. ఆయన సున్నతిలో ప్రవేశించాడు. ఆయన శరీరమందు సున్నతి చేయబడింది. యేసు ప్రభు పుట్టిన 8వ రోజు ఆయన శరీరం నుంచి రక్తం ఒలికించబడింది. ఆయన చనిపోయేటప్పుడు రక్తం చిందించాడు. ఆయన ప్రారంభం నుంచి రక్తం చిందించాడు. ఇక మీద నిబంధన మారిపోయింది. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి? సున్నతి. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. అంతరంగానికి సున్నతి. అది సిలువలో జరిగింది. సిలువలో ఆయన ప్రాణం పెట్టడం కాదు, సిలువలో మనందరికీ సున్నతి జరిగింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుతుంది. నేను బైబిల్ తిప్పలేను కాబట్టి నోటి పడితే చెప్తున్నాను. సిలువలో జరిగింది మన హృదయానికి సున్నతి. ఆయన సున్నతిలో ప్రవేశించాడు, దానికి లోబడ్డాడు, తత్ఫలితంగా సున్నతిని మార్చగలిగాడు. ఆయన సున్నతిని మార్చాలి అంటే మొదట ఆయన సున్నతికి లోబడాలి. లోబడిన తర్వాతనే సున్నతిని మారుస్తాడు. ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు. అది మన అంతరంగానికి సున్నతి. ఈరోజు మనం మంచోళమని ఇక్కడ కూర్చున్నామా? ఇదే సమయంలో ఇక్కడ మనం లేకపోయి ఉంటే గతంలో యేసుని నమ్ముకోకముందు ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళమో, ఏం చేసేవాళ్ళమో. ఎవడైతే చర్చికి వస్తాడో వాడు పిహెచ్డి చేసినాడే వచ్చి ఉంటాడు. ఇప్పుడు బయట తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నాడు కదా, వాళ్ళంతా ఇంకా ఎల్కేజీ హై స్కూల్ సెక్షన్లో ఉన్నారు అంతే. మనం ఎవరు ఎంతకి పిహెచ్డి అయిపోయింది. ఇక్కడ ఫిలాసఫర్స్, ప్రొఫెసర్స్ మనం ఏంటంటే ఇలా ఉన్నాం. కానీ అంతకుముందు అంటే ఇంత వయసులోనే ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం, ఇలా చేస్తున్నాం అంటే అప్పటికే అయిపోయింది పిహెచ్డి అంతా ఇక్కడ. ఇప్పుడు బయట చేసేవాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నేను పెద్ద పాపలం కాదు అయిపోయాయి మనకి కదా. ఇంత చెడిపోయిన వాళ్ళని ఇంత క్రమశిక్షణతో ఎలా కూర్చోబెట్టాడు ఆయన? అంతరంగంలో సున్నతి, క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. 22వ వచనం, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. 3వ కార్యక్రమం ఏంటంటే శుద్ధీకరణ. మొదటిది సున్నతి, 2 నామకరణం, 3 శుద్ధీకరణ. ఏంటి శుద్ధీకరణ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లేవియకాండం 12వ అధ్యాయం అంతా దీని గురించి రాయబడింది. 12వ అధ్యాయం లేవియకాండం మీరు చూసినప్పుడు ఇశ్రాయేలు జాతిలో ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తే, మగబిడ్డకు జన్మనిస్తే 7 రోజులు కడగా ఉండాలి. 8వ రోజు సున్నతి చేయాలి, నామకరణం చేయాలి. అక్కడి నుంచి 33 రోజులు తన రక్త శుద్ధి కోసం తను కడగా ఉండాలి. 40వ రోజు లేదా 41వ రోజు తన రక్త శుద్ధి కోసం బలి అర్పించాలి. మగబిడ్డ పుడితే 7 రోజులు కడగా ఉండాలి, 33 రోజులు తర్వాత అంటే 40 రోజులు. ఆడబిడ్డ పుడితే 14 రోజులు కడగా ఉండాలి, తర్వాత 66, మొత్తం 80 రోజులు, అంటే డబుల్ అవుతుంది అనమాట. ఎందుకని బిడ్డ పుట్టినప్పుడు శుద్ధీకరణ జరగాలి స్త్రీకి ఇశ్రాయేలు జాతిలో అంటే, రక్తము అన్నది ఏది డెలివరీ టైంలో రక్తం అన్నది అది బయటకు వస్తుంది కాబట్టి నిర్జీవమైంది, మృతమైంది, బాడీ నుంచి బయటకు వచ్చే మృతమైంది అనేటువంటి గుర్తు. మన శరీరం నుంచి వచ్చేటువంటి స్రావం రక్తం ఏదైతే ఉందో అది మృతమైంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుని సన్నిధానంలోనికి మృతమైనటువంటి వస్తువులు అనుమతి లేదు. తన శరీరంలో స్రావం ఉంది కాబట్టి మృతమైనటువంటి వాటికి స్థానం లేదు అనే దాన్ని చెప్పడానికి ఏది ఎల్కేజీ స్టాండర్డ్ అది వాళ్ళకి. అది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైందంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. అక్కడ పదార్థాలు చెప్పాడు, ఈ పదార్థం మృతమైంది, ఈ పదార్థం మృతమైంది, ఈ పదార్థం మృతమైంది, అప్పుడు మీరు అపవిత్రులు అని చెప్పాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టి, అంటే క్రియల్లో కూడా నిర్జీవమైనవి ఉన్నాయి.
ఇది అర్థం కావాలి అంటే ముందే ఎక్కడ పునాది పడాలి? పదార్థాలు ఏంటి, నిర్జీవమైనవి చెప్పాలి. అది తెలిస్తే నిర్జీవ క్రియలు అనేది అర్థమవుతుంది. దానికి రక్త శుద్ధి కోసం అనేది చెప్పబడింది. యూదులు ఎందుకు బలి అర్పించేవాళ్ళంటే, ఆ కల్చర్లోకి మనం వెళ్తే ఒక స్త్రీకి బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుట్టడం పాపమని కాదు, బిడ్డకు జన్మనివ్వడం పాపమని కాదు, పెళ్ళి పాపమని కాదు, భార్యాభర్తల మధ్య సంబంధం పాపమని కాదు. ఎందుకంటే ఈ మాట చెప్పగానే అంటారు, అంటే బిడ్డ పుట్టడం పాపమా, అంటే పెళ్లి తప్పు కదా, దేవుడే కదా పెళ్లి చేసింది, స్త్రీ పురుషుని కలిపింది ఆయనే కదా, ఇవన్నీ అడుగుతారని ముందే చెప్తున్నా. పెళ్లి పాపం కదా, వివాహం అన్ని విషయంలో ఘనమైంది. స్త్రీ పురుషుల్ని జత చేసింది ఎవరు? దేవుడు. అది ఘనమైంది. ఇకపోతే బిడ్డ పుట్టడం పాపమా? పాపం కాదు. బిడ్డకు జన్మనివ్వడం పాపమా? కాదు. దీనికోసం బలి అర్పించలే. దేనికోసం ఇశ్రాయేలు స్త్రీలు బలి అర్పించేవాళ్ళు అంటే, మొట్టమొదటి బిడ్డ ఎవరు? మానవ జాతిలో మొట్టమొదటి బిడ్డ ఎవరు? కయీను. ఓకే, ఎప్పుడు పుట్టాడు? పాపం జరగకముందు పుట్టాడా, పాపం జరిగిన తర్వాత పుట్టాడా? పాపం అంటే ఏంటి ఎందుకు ఇక్కడ? వాళ్ళిద్దరు కలవడమా, లేకపోతే అవిధేయత చూపించడమా? అవిధేయత చూపించడం. అవిధేయత చూపించారు కాబట్టి ఎంతమంది చూపించారు అవిధేయత? ఆదాము, హవ్వ ఇరువురు అవిధేయత చూపించారు. ఇద్దరు అవిధేయులకి పుట్టేవాడు ఏమై ఉంటాడు? అవిధేయుడు పుడతాడా లేకపోతే విధేయుడు పుడతాడు? అదేంటండి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కదండి. ఎవరు కాదన్నారండి? ఎవరు కాదన్నారా అంటున్నా. ఉదాహరణకి నాకు పోలియో ఉందనుకోండి, ఓకే, వైఫ్కి పోలియో ఉంది, పుట్టే బిడ్డకి పోలియో వచ్చింది అనుకోండి, అంటే దేవుడు పోలియో ఉండవని తయారు చేశాడా? పోలియో బహుమానం ఇచ్చాడా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఉదాహరణకి భార్యాభర్తలకి ఎవరికొకరికి టీబీ ఉందనుకోండి, అంతెందుకులేండి, మా అమ్మ చచ్చిపోయింది, టీబీతో చచ్చిపోయింది, మా చెల్లి కూడా టీబీ వచ్చింది, అంటే ఇప్పుడు దేవుడు టీబీతో ఉన్న బహుమానం ఇచ్చాడా? లేదు. తల్లిదండ్రులకి ఎయిడ్స్ ఉందనుకోండి, పుట్టే బిడ్డకి ఎయిడ్స్ వస్తుందా రాదా? అంటే దేవుడు ఎయిడ్స్ బహుమానం ఇస్తాడా? మనకు అన్నీ సగం సగం తెలుసు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అంటే వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో క్వైట్ ఆపోజిట్లో బిడ్డ వస్తాడని అర్థం కాదు. ఉదాహరణకి మీ పోలికి ఒక్కటి రాకుండా, మీ భార్య పోలికి ఒక్కటి రాకుండా కొత్త లక్ష్యాలతో బిడ్డ వచ్చాడు అనుకో, మీకు ప్రేమ ఉంటుందంటావా? మనలో మనం మాట చెప్పండి. బిడ్డ పుట్టగానే ఈ ముక్కు నాది, నోరు నాది, చెవులు నావి, కాళ్ళు నావి చూసుకోమా? ఒకవేళ మన ముక్కు ఉందనుకోండి, ఎంత ప్రేమో కదా, ఆ ముక్కు చూసినప్పుడల్లా మనమే గుర్తొస్తుంటాం. లేకపోతే వాడి చేతిలో కాళ్ళు అమ్మలాగా ఉన్నాయనుకో, అవునా కాదా? ఒకవేళ తల్లి తెల్లగా ఉండి తండ్రి నల్లగా ఉన్నాడు అనుకో, పుట్టే బిడ్డ నల్లగా పుట్టింది అనుకో, ఎంతమంది ప్రేమిస్తారు బిడ్డని? ఇద్దరు ప్రేమిస్తారా, ఒకరే ప్రేమిస్తారా? ఇద్దరు ప్రేమిస్తారా? అదేంటి, దేవుడు నల్ల బహుమానం ఇస్తాడా? లేకపోతే దేవుడు పొట్టి బహుమానం ఇస్తాడా? మరి నేను అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, స్త్రీ పురుషులు కలిసినప్పుడు బిడ్డ పుట్టాలనే ప్రాసెస్ని ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ ప్రాసెస్లో వచ్చే ప్రతి వ్యక్తి దేవుడు బహుమానంగానే మనం భావిస్తాం. అయితే ఆ ప్రాసెస్ని చెడగొట్టుకున్నాం మనం. మీకు మాట చెప్తాను, మీరు జిరాక్స్ మెషిన్ కొనుక్కున్నారు, ఓకే, జిరాక్స్లు తీస్తున్నారు అనుకోండి, ఎవరో వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇవ్వగానే ఆ ఆధార్ కార్డు పెట్టారు, బయటకు ప్రింట్ వచ్చింది, మొత్తం అంతా నల్లగా వచ్చింది, మొత్తం నల్లగా వచ్చింది. ఆధార్ కార్డు ప్రాబ్లమా, మెషిన్ ప్రాబ్లమా? ఇంకొకసారి ఆలోచించండి. ఇది నల్లగా వచ్చింది, ఇక్కడే చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగుంది, కానీ వచ్చిన ప్రింట్ అవుట్ నల్లగా ఉంది. ప్రాబ్లం మెషిన్దా లేకపోతే ఆధార్ కార్డుదా? అలా కాకుండా ఆధార్ కార్డుని పరా చింపేసాను అనుకో, ఏమన్నా నిన్ను, అందులో ఇంకేదో ఎక్కువైంది, ముద్దగా పడింది కాబట్టి ప్రింట్అవుట్ ఇలా వచ్చింది. రెండు చెడిపోయిన మెషిన్లు కలిస్తే ఏ జిరాక్స్ వస్తుంది? ముద్దగా వస్తాయి కదా. ఆదాము హవ్వలు ఇరువురు పాపం చేశారు, ఇరువురు అవిధేయులు. ఇద్దరు అవిధేయుల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఏ లక్షణాలు వస్తాయి? ఇప్పుడు చెప్పండి. యెహోవా ఇచ్చే బహుమానం
అంత అవిధేయకరంగా ఉంటుందా? ఆ బహుమానం వాళ్ళిద్దరు ప్రోడక్టే. ఆ ప్రాసెస్ గురించి చెప్తున్నాడు ఆయన. దావీదు ఏమంటాడు? నీ చేతులు నన్ను నిర్మించిన అంటాడు 73 119 73లో. అంటే దావీదుని దేవుని చేతులు నిర్మించాయా? ఆదాముని కదా నిర్మించింది. నేల మట్టితో నరుని నిర్మించి ఆదాముని కదా. దావీదు ఎప్పుడు నిర్మించాడు? అంటే ఆదాముతో తను తాను రిలేట్ చేసుకుంటున్నాడు. ఆయన చేస్తే నన్ను చేసినట్టే. ఆ రూపమే ఇది కూడా. ఫస్ట్ కాపీ అది కదా. సో ఆ ఫస్ట్ కాపీకి జిరాక్స్ ఇది. కాబట్టి ఆ ఫస్ట్ కాపీ లేకుండా ఈ జిరాక్స్ లేదు. 1000 జిరాక్స్లు తీసినా 1001వ జిరాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫస్ట్ కాపీ నుంచే. కాబట్టి ఆ ఫస్ట్ కాపీని ప్రైజ్ చేస్తున్నాడు. ప్రభువా, ఏదైనా తోటలో నన్ను నిర్మించావని. ఆదాముని కదా అంటే ఆదామునే, అందులో నేను ఉన్నాను కదా, అదే కదా ఫస్ట్ కాపీ అని మాట్లాడుతున్నాడు. అలా భక్తులు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ క్రియేషన్తో రిలేట్ చేసుకుంటూ మాట్లాడిన మాటలవి. పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం అని. అంతేగాని దేవుడు పాపాత్ములు ఎందుకు సూచిస్తాడంటే ఆదామును కూడా పాపాత్ములుగా చేయలేదు కదా, హవ్వను కూడా పాపాత్ములుగా చేయలేదు కదా. వాళ్ళిద్దరు కొని తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు పుట్టేటువంటి బిడ్డ వాళ్ళ ప్రోడక్టే కదా. నేను ఎందుకు మాట్లాడుతాను ఇదంతా? యూదులు ఎందుకు బలర్పిస్తారు అంటే, నేను పాపిని, పెళ్లి చేసుకోవడం పాపం కాసమా, నేను పాపిని, నా నుండి వస్తున్న చిన్న పాపి. నేటి చిన్న పాపలే రేపటి నేటి పాలలే రేపటి పాపులు కదా. కొంతమంది అంటుంటారు ఏమని, చిన్నపిల్లలు దేవుని స్వరూపం. అలా ఏం లేదు బైబిల్లో, అలా ఏం లేదు. చిన్నపిల్లలు లేదు, పెద్దలే, అంతా దేవుని స్వరూపమే. కాకపోతే ఏంటంటే దాన్ని పోగొట్టుకున్నాం. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారండి? వాళ్ళు దేవుళ్ళు అండి. ఎవరు చెప్పారు నీకు ఆ మాట? అయితే చిన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడలేరు, బూతులు మాట్లాడలేరు, గొడవలు చేయలేరు, తప్పులు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. అలా పెరిగే కొద్దీ తెలుస్తుంది దేవుని స్వరూపాలు కాదు. 1 సంవత్సరం బిడ్డలు ఉంటారు మీ ఇంట్లో. 1 సంవత్సరం బిడ్డ, 1 సంవత్సరం బిడ్డ ఉంటాడు. మమ్మీ ఇంకో డెలివరీ అయిందనుకో, ఆ చిన్న బిడ్డను ఎత్తుకుంటే 1 ఇయర్ బేబీ ఎలా ఫీల్ అవుతుందో చూడండి. దించేదాకా ఒప్పుకుంటాడా? అసలు ఒప్పుకోడు కదా. అదేంటి దేవుని స్వరూపం అంత అసూయ పడుతుంది. అసూయ అనేది 1 ఇయర్లో ఎగ్జిబిట్ అయిందనమాట. ఇద్దరు 1 ఇయర్ బేబీ మధ్యలో ఒక చాక్లెట్ పెట్టండి, ఆశ చాక్లెట్. వాళ్ళు కొట్టుకుంటే గొడవ చూడండి. ఇండియా పాకిస్తాన్ కూడా వాళ్ళు గొడవ పడదు. ఆ రేంజ్లో ఉంటుంది గొడవ. ఎన్ని మొమాటలు, ఎన్ని అసూయలు, ఎంత గొడవ, ఎంత ఏడుపు, గుక్కపడతారు కదా. దేవుని స్వరూపాలు అవి. నేను ఏం మాట్లాడుతున్నాను అంటే, నేను పాపిని, పుట్టినటువంటి వ్యక్తి పాపి, నా పాప భ్రష్టత్వం అన్నది కొనసాగుతుంది. నా పాప భ్రష్టత్వం అని కొనసాగుతుంది. ఆదాములో అందరం పాపం చేసాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి, అందరూ పాపం చేసి అనేది పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా? పాస్ట్ టెన్సేనా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. పౌలు మాట్లాడుతున్నది పౌలు తరములో ముందు ఉన్న వాళ్ళ గురించి, లేకపోతే యుగాంత వరకు పుట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు? ప్రతి మానవుడి గురించి మాట్లాడుతున్నాడు. అదేంటి, ఇక పుట్టే వాళ్ళు ఎవరైనా పాపం చేయకుండా పుట్టచ్చు కదా. ఇప్పుడు పౌలు తరం వరకు అయితే ఓకే చెప్పచ్చు ఆయన. ఏమో ఆ యోధయిలా కాకుండా అమెరికాలో ఎవడైనా పాపం చేయకుండా ఉండొచ్చు కదా. ఈయన ఏమైనా తిరిగాడా? అలా జనరల్గా అందరూ పాపం చేసి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అందరూ పాపం చేసి, ఎలా తెలుసు ఆయనకి? అందరు ఆదాము నుంచి వచ్చినప్పుడు అందరు ఆదాములాగే బిహేవ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఫస్ట్ కాపీ నుంచి 1,00,000 కాపీలు తీసినా ఏ లక్షణాలు ఉంటాయి? 1,000,000 జిరాక్స్లు తీసినా ఏముంటుంది? ఏం మారదా? మార్పు రాదా? మార్పు వస్తే ఇంకా దరిద్రంగా మార్పు వస్తుందేమో కానీ బెటర్గా రాదు కదా, ఒక వింతగా రాదు కదా. ఒకవేళ మార్పు ఎలా వస్తుంది? ఇంకా అక్షరాలు కుంటుపోవచ్చు, ముద్దపడవచ్చు, ఇంకా నాశనం కావచ్చు. కానీ ఫస్ట్ కాపీ కంటే బెటర్ కాపీ రాదు. వస్తుందంటావా? రాదు. ఆదాము అనే కాపీ చెడిపోయింది, హవ్వ అనే కాపీ అంతకంటే ముందు చెడిపోయింది. ఈ 2 కాపీలు కలిస్తే 3వ కాపీ ఏది వస్తుంది? వీళ్ళిద్దరిని కలిపితే ఎంత విధేయుడో ఆడొస్తాడు బయటికి. ఆదాము 50% అనుకో, హవ్వ 50% అనుకో, వీడు ఎంత వస్తాడు? 100% వస్తాడు. అందుకనే ఫస్ట్ మర్డర్ రికార్డ్ అయింది.
ఎవరైనా గెస్ చేయగలరా? ఫస్ట్ పర్సనే పుట్టినోడే మర్డర్ హంతకుడు అవుతాడు, ఏమైనా గెస్ చేయగలరా? అలా జనాభా పెరిగి 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 ఏదో ఒక దశలో కోపాలు పెరిగి 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 ఎప్పుడో మర్డర్ జరిగిందంటే అర్థం ఉంది, కానీ ఎందుకు ఫస్ట్ పర్సన్ మర్డర్ ఎలా చేస్తాడు? చూసారా ప్రోడక్ట్ ఎంత బాగుందో? అది ఫస్ట్ కాపీ. మనం ఎన్నో కాపీ ఎంతకి ఏమో. ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎక్కువై మనం ఇలా మర్యాద కూర్చున్నాం, కానీ లేకపోతే ఈ పాటికి ఎంతమందికి పెండ పెట్టుకున్నాం కదా. అవునా? దేవుడు కూడా కాపాడలేను నా చేతిలో నుంచి అనే డైలాగ్ వేసామా అంటే అర్థం ఏమని? ఎంత కోపం మరి, దేవుడు కూడా కాపాడలేడు అనమాట. నేనేం చెప్తున్నా అంటే, యూదులు ఎందుకు బలర్పిస్తారంటే, నేను పాపినే, పుట్టబోయే బిడ్డ పాపే, పుట్టాడు కాబట్టి పాపి కాదు, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పాపులు కాదు, సంసారం చేశారు కాబట్టి పాపులు కాదు. ఏదైనా తోటి నుంచి ప్రారంభమైన అవిధేయత, ఆ భ్రష్టత్వం అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి నా కోసం, ఈ బిడ్డ కోసం బలర్పిస్తున్నాను. ఈ రక్తస్రావం జరిగింది కదా, ఈ రక్త శుద్ధి కోసం బలర్పిస్తున్నాను అంటూ బలర్పించాలి. దీన్ని శుద్ధీకరణ అనేవాళ్ళు యూదులు. లేవీకాండం 12వ అధ్యాయం చదవండి. 2 కార్యక్రమాలు. అయితే అంతకు ముందు స్త్రీలు ఇద్దరి కోసం బలులు అర్పించేవాళ్ళు. ఒకటి తన కోసం, 2 బిడ్డ కోసం. ఫస్ట్ టైం మరియా తన కోసం అర్పించుకుంది, కానీ బిడ్డ కోసం అర్పించలే. చైన్ బ్రేక్ అయింది. ఇంకొకసారి చెప్పను, అంతవరకు తన కోసం బిడ్డ కోసం బలర్పించినటువంటి స్త్రీ జాతి ఫస్ట్ టైం తన కోసమే అర్పించుకుంది, కానీ బిడ్డ కోసం అర్పించలే. ఎందుకని? ఇప్పుడు పుట్టింది పాపి కాదు. ఇప్పుడు పుట్టినటువంటి వ్యక్తి పాప భ్రష్టత్వాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి పుట్టలే, పాపాన్ని కంప్లీట్గా బ్రేక్ చేయడానికి, ఆ వరసని బ్రేక్ చేయడానికి పుట్టాడు ఆయన. ఆయన కోసం బలెక్కర్లే, తన కోసం బలర్పించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆదాము హవ్వలు కలిసినప్పుడు కయ్యను పుట్టాడు, దుర్మార్గుడు అయ్యాడు. ఈసారి స్త్రీ నుంచి వచ్చాడు ఆయన, స్త్రీ సంతానం ఆయన. పాపాన్ని లేకుండా చేసేవాడు, అపవాదిని అంతం చేసేవాడు, మరణాన్ని లేకుండా చేసేవాడు, పాపానికి ఇక మీదట బలి అనేది లేకుండా చేసేవాడు పుట్టాడు. ఈయన కోసం బలి అర్పించాల్సిన అక్కర్లే. పుట్టింది పాపి కాదు, ఒకే ఒక్క పరిశుద్ధుడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల కోసం ఇంకో గొర్రెపిల్లను అర్పించడం ఏంటి? ఫస్ట్ టైం చైన్ బ్రేక్ అయింది ఆ శుద్ధీకరణలో. అందుకే యోహాన్ అంటాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ఆ బలి పశు రక్తం మనందరినీ పరిశుద్ధులుగా చేసింది, శుద్ధీకరణ చేసింది, శుద్ధి చేసింది. తర్వాత మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, ఇది 3వ కార్యక్రమం కదా శుద్ధీకరణ. ఫస్ట్ది ఏంటి? సున్నతి. 2వది ఏంటి? నామకరణం. 3వది ఏంటి? శుద్ధీకరణ. ఎందుకు శుద్ధీకరణ చెప్పాను కదా, రైట్. 4వది ఏంటి అంటే, ఆ శుద్ధీకరణ అయిపోయిన తర్వాత ఇంకో కార్యక్రమం చేశారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అన్నీ ఒకటే అనుకుంటారు. కాదు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం ముందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు. ప్రతిష్ఠ, డెడికేషన్. ఏంటి ఆ డెడికేషన్ అంటే? ఇది నిర్గమకాండం 13వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది దీని మూలం. ఎందుకంటే ఆ రోజు పస్కా పశువును వధించిన రోజు ఏ ఇంటి మీద అయితే రక్తం గుర్తుందో ఆ ఇంటిలోని జ్యేష్ఠ సంతానం విడిపించబడి, ఏ ఇంటి మీద అయితే రక్తం గుర్తు లేదో ఆ ఇంటిలో జ్యేష్ఠులందరూ చచ్చిపోయారు. అలా ఇశ్రాయేలుల ఇంట్లో జ్యేష్ఠ సంతానం విడిపించబడిన దానికి గుర్తుగా ఆ తర్వాత వచ్చిన ఇశ్రాయేలు చేతిలో ప్రతి జ్యేష్ఠ సంతానం విడిపించబడాలి. విడిపించబడడం అంటే, దేవుడు తర్వాత అందరి జ్యేష్ఠ సంతానాన్ని తీసుకోకుండా అందరికి ప్రతిగా, అందరి జ్యేష్ఠ సంతానాన్ని ప్రతిగా లేవీ గోత్రాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. లేవీ గోత్రాన్ని తీసేసుకున్నాడు పూర్తిగా. కాబట్టి మిగిలినటువంటి గోత్రాల్లో వ్యక్తులు జ్యేష్ఠ సంతానం పుడితే ఆ బిడ్డను మొదట దేవాలయాన్ని తీసుకుని వెళ్ళి, ఆ శుద్ధీకరణ అయిపోయిన తర్వాత దేవాలయం తీసుకుని వెళ్ళి ఆ లేవీడికి ఇచ్చి, యాజకుడికి ఇచ్చి, ఈ వ్యక్తి కోసం ప్రాణ క్రయధనం 5 షెకెల్స్, దేవాలయపు కొలత చొప్పున 5 షెకెళ్ళు అర్పించి ఆ బిడ్డను మరలా తీసుకోవాలి, కొనుక్కోవాలి. ఆ బిడ్డను ఇచ్చేసి, అంటే ఇచ్చేశాడు జ్యేష్ఠ సంతానాన్ని. ఎలా కొనుక్కోవాలి? 5 షెకెల్స్ ఇచ్చి, ఇది
సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. ఓకే, 5 షెకెల్ ఇచ్చి తీసుకోవాలి. మేము పేదవాళ్ళం అండి లేదంటే కుదురుతుందా? కుదరదు. ఆ వ్యక్తి తలకి, ఆ జ్యేష్ఠ సంతానానికి దేవుడు నియమించింది 5 షెకెళ్ళు. కాబట్టి ఆ 5 షెకెల్ ఇచ్చి ఎంత పేదవాళ్ళైనా సరే ఆ బిడ్డను విడిపించుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ వచనం, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు. అలా ఇచ్చి 5 షెకెల్ ఇచ్చి తిరిగి తీసుకోవాలి. యేసు ప్రభుని అలా ఇచ్చి 5 షెకెల్ వీళ్ళు ఇచ్చి అప్పుడు విడిపించుకున్నారు. ఆయన ప్రాణ క్రయధనం అది. 20వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చుటకు వచ్చెను. ప్రభు క్రయధనం ఇచ్చి విడిపించబడ్డాడు కదా, అది 5 షెకెళ్ళు. అయితే ప్రభు మనకి క్రయధనం ఇచ్చి పాతాల వశం నుంచి, పాప వశం నుంచి మనల్ని విడిపించాడు. చూసావు దేవుని ఉగ్రత నుంచి. ఎంత క్రయధనం ఇది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. మన క్రయధనం ఎంత? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ఎంత విలువ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణం, ఆయన రక్తం. ఏది పెద్దది? 5 షెకెల్సా లేకపోతే రక్తమా? యేసు రక్తమా? యేసు ప్రభు 5 షెకెల్స్కి విడిపించబడ్డాడు, జ్యేష్ఠ సంతానం కాబట్టి, మొట్టమొదటి పుట్టాడు కాబట్టి. అయితే మనం మంచాలం అంటారు ఎంతకి? అసలు మంచాలం కాదు. మనల్ని ఎంత కొనుక్కున్నాడు అంటే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు కదా, ఎంత ప్రేమిస్తున్నాడు కదా ప్రభు మనల్ని. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావుర పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకుని పోయిరి. ఇది 4వ కార్యక్రమం. ఏంటంటే గొవ్వల జతల్ని 2 పావుర పిల్లల్ని బలిగా అర్పించడానికి వెళ్ళారంట. మీరు లేవీకాండం 12వ అధ్యాయం చదివితే అక్కడ ఏమేమి అర్పించాలని చెప్తాడు. అందులో పేదవాళ్ళు ఉంటే, గొర్రె పిల్లల్ని పొట్టేళ్ళను అర్పించలేని పేదవాళ్ళు ఉంటే వాళ్ళు 2 గొవ్వ పిల్లలను అర్పించాలి అని. అంటే యేసు ప్రభు తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు జ్యేష్ఠ సంతానం పుడితే, అది కూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి యేసు ప్రభు పుడితే, అవునా, యేసు ప్రభు లోకరక్షకుడు కదా, ఆయన జననం మామూలు విషయం కాదు కదా. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత ఏంటంటే 2 గొర్రెలు కొనలేనటువంటి స్థితి వాళ్ళది. పావురు పిల్లలు కొన్నారు. అంత పేదరికం ఆయన ఈ లోకానికి రావడానికి. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి అందులో దాసుల స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. ఎంతగా అంటే మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తానే తగ్గించుకున్నాడు. అంత దిగిపోయాడు ఆయన. యేసుప్రభు తల్లిదండ్రులు 2 గొర్రెలు కొనలేని స్థితిలో ఉన్నారు. 2 పావురు పిల్లలు, 2 తెల్ల గొవ్వల్ని, చిన్న పిట్టలు 2 కొన్నారు. అది వాళ్ళ ఆర్థిక స్తోమత. అంత పేదరికంలో నుంచి రావడానికి యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ప్లాన్డ్గా జరిగిందా? అనుకోకుండా అలా పుట్టేశాడా లేకపోతే ప్లాన్డ్గా జరిగిందా? ఇది ప్లాన్డ్గా జరిగింది. మనకు మాత్రం సౌకర్యాలు లేకపోతే ఏంది ప్రభు ఈ పేదరికం, వాళ్ళు మిద్దెలు కట్టుకుంటున్నారు, వీళ్ళు మిద్దెలు కట్టుకుంటున్నారు, ఏంది పాస్టర్ అన్న 7 వారాలు చర్చికి వెళ్ళి ఏమి కలిసి రావట్లేదు, ఏం చేయాలి నిన్ను? అసలు ఏం చేయాలి? ఏసుపోను నమ్ముకున్నావు, ఏమీ కలిసి రావట్లేదు, ఏసుపోను నమ్ముకున్నావు, ఏమీ జరగట్లేదు, ఏం జరగాలి? ఏం జరగాలి అంటున్నా. ఆయన అంటాడు, తల్లి నాకు గొర్రె పిల్లలను బలర్పించే స్తోమత కూడా లేదంటాడు ఆయన. కానీ అప్పుడైనా పెద్ద అయిన తర్వాత ఏమైనా సంపాదించాడా? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదంటే నక్కలే మేలు పెట్టలే మేలు అంటాడు ఆయన. నాకంటే నక్కలే మేలు, నాకంటే పక్షులే మేలు. ఆయన జీవితంలో చాలా భాగం అలా బయట ఆరు పడుకున్నాడు. చాలా భాగం ఆరు బయట పడుకున్నదే, ఆ అడవిలోకి వెళ్ళి ఆ బయట. అంతేనా?
ఏ ప్యాలెస్ లేవు ఆయనకి. కానీ మనకు మాత్రం ఏదోనండి దేవుడు 3 అంతస్తులు ఇచ్చాడు. అలా ఇచ్చాడా? నిజం చెప్పు. ఆయన ఇచ్చాడా లేదా నువ్వు తెచ్చుకున్నావా? ఆయన ఇచ్చాడా? నువ్వే ఎవరి నెత్తిన చేయి పెట్టి నువ్వు కట్టుకొని ఆ? తమాషాలు చేస్తున్నావు కదా. ఏదండి దేవుడు అలా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, ఏదండి దేవుడు అలా అమెరికా సంబంధం ఇచ్చాడు. నిజం చెప్పు, నువ్వే కదా వెంపర్లాడితే, నువ్వే కదా వేటాడి తెచ్చుకుంది. మళ్ళీ ఆయనకి ఎందుకు ఆపాదిస్తావు? ప్రభు మన ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఫోకస్ చేయడు. మన భక్తికి, మన జీవానికి కావాల్సిన వాటిని సమకూరుస్తాడు. ఓకే, మనకి ఏం కావాలి బ్రతకడానికి చూస్తాడు, కానీ మనం కోరుకున్న ప్రతిదీ ఇవ్వడు ఆయన. మనం కోరుకున్న ప్రతిదీ ఇవ్వడు ఆయన. మనం కోరుకున్న ప్రతిదీ ఇస్తే మనం అడుగుతాం, ప్రభు కొంచెం కాళ్ళు వస్తున్నాయంటాం అనవా? కోరుకున్న ప్రతిదీ ఇచ్చాడు అనుకో, ప్రభు కాళ్ళు నొప్పి వస్తున్నాయి అని అంటారా? డెఫినెట్గా అంటారు. అంత మంచి వాళ్ళు మనం. అందుకే ఆయన ఇవ్వడు, అడిగిన ప్రతిదీ ఇవ్వడు కాబట్టి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాం. ప్రతిదీ ఇవ్వకూడదు దేవుడు. నేనేమంటున్నానంటే, ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ధనవంతుడిగా కాదు, దరిద్రుడిగా వచ్చాడు. తన్ను తాను రిక్తుడిగా చేస్తున్నాడు. మనం మాత్రం ఏమీ కోల్పోం. మనం చర్చికి వెళ్ళినప్పటి నుంచి అలా కనిపించాలి, మార్పు, డెవలప్మెంట్ కనిపించాలా, అప్పుడు యేసు పర్ఫెక్ట్, కరెక్ట్. అపోస్తుల జీవితాన్ని ఎప్పుడైనా చూసారు మీరు? ఎవరి అకౌంట్లో అయినా 1,00,000 రూపాయలు ఉందా? నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేసిన ప్రార్థన తప్ప ఏమీ లేదు. ఆ దేవాలయం దగ్గర ఒక కుంటివాడు అడిగాడు, ఏమైనా ఇస్తారేమని. అలా చూస్తే పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ ఏంటి ఆ మాత్రం కూడా లేవా? ఒక్క నాణ్యం కూడా లేదా? ఒక్క కాయన కూడా లేదా? లేవు. మరేముందంటే, మాకు కలిగింది నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసునామం, నజరేయుడైన యేసునామం. యేసుక్రీస్తుని బట్టి అపోస్తులు అతిశయపడ్డారు, కానీ అమౌంట్ని బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు. ఈరోజు అతిశయం ఏంటి? మంది పెద్ద పాస్టర్ అంటే ఎలా ఉంటాడు తెలుసా మీకు? పెద్ద కారులో వస్తాడు ఆయన, పెద్ద పాస్టర్. పెద్ద పాస్టర్ అంటే ఎవరు? పెద్ద చర్చి కట్టినాడు, పెద్ద కారులో వచ్చేవాడు, ఎక్కువ కాను కడిగేవాడు, పెద్ద కులంలో పుట్టినాడు. అంతేనా? మన కొలబద్ద వాక్యం కాదు. మన కొలబద్ద ఏంటి? ఏ కారులో వచ్చాడు? BMW వస్తే పెద్ద పాస్టర్. ఆయన ఏం చెప్పకుండా అన్నా సరే, అమ్మో పెద్ద వాక్యం చెప్పేశాడు అంతా. ఆ వేదికకి అన్నా సరే, హల్లెలూయా ఆమేన్ స్తోత్రం ఏమని. మరి ఆ మాత్రం BMW వచ్చి తేపుతున్నాడు అంటే మామూలు విషయమా? సిగ్గులే కూడా పోయింది కదా మనకి. క్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే, 2 తెల్ల గోవులను ఇచ్చే స్తోమత కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన దేని మీద ఫోకస్ చేస్తున్నాడు అంటే, మన రక్షణ మీద, మన అంతరంగం మీద. అందుకని ఆయన ప్రసంగం ప్రారంభించిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ఫిజికల్గా మాట్లాడటం లేదా, ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఫస్ట్ ఏ వెతకాలంట? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం. మన చర్చికి వెళ్తుంది, అందుకే మన చర్చికి వెళ్తుందే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందామని. అవునా? అందుకదిలే అన్న పెళ్లి సంబంధాల కోసం అంటారా? అది కూడా కారణమేనండి. చాలామంది కల్వరి టెంపుల్కి ఎందుకు వెళ్తారంటే, మన స్టేటస్ తగిన వాళ్ళు ఉంటారని. అక్కడ మనమే వేరే వాళ్ళం కాదు, అక్కడ ఉండేది టీవీ అని మనకు తెలుసు, అక్కడ ఎవరు లేరని మనకు తెలుసు. మనం ఎందుకు వెళ్తాం? మన స్టేటస్ సరిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఎవరి క్యాలిక్యులేషన్ వాళ్ళది, వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళది, మన క్యాలిక్యులేషన్ మనది. సిగ్గు అనిపిస్తుందా కొంచెమైనా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, తన్ను తాను రిక్తుడిగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా ఎందుకు అంత తగ్గించుకున్నాడు అంటే, మన మరణ వేదన నుంచి మనల్ని విడిపించడానికి, మన మరణ దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. యేసు తను రిక్తుడిగా చేస్తున్నా అంటే 2 తెల్లగోవల దగ్గర ఆగిపోకూడదు. మరణం పొందేంతగా, అనగా శిలువ మరణం పొందేంతగా రిక్తుడిగా చేస్తున్నాడు. అంత పేదరికం, అంతగా ఖాళీ చేస్తున్నాడు. ఎందుకు అంత పేదరికం నుంచి వచ్చాడంటే, ఆయన పై స్థాయిలో పుడితే పేదవాళ్ళు రాలేరేమో ఆయన దగ్గరికి. ఆయన గొప్ప ఇంట్లో పుడితే పేదవాళ్ళు రాలేరేమో, ఆయన మా దేవుడు కాదేమో. గొర్రెల కాపరులకి అందుబాటులో వచ్చాడు ఆయన. అందుకనే మొట్టమొదటి యేసుని ఎవరు నమ్ముతారు తెలుసా? పేదవాళ్ళని నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? అందరికీ అందుబాటులో వచ్చాడు ఆయన. అందరికీ అందుబాటులో వచ్చాడు ఆయన.
ఆ రోజు తెల్లగోవులు అర్పించబడ్డాయి. తర్వాత ఏ పక్షులు వధించబడాల్సిన అక్కర్లేదు, ఏ జంతువులు వధించబడాల్సిన అక్కర్లేదు, రక్తం చిందించబడాల్సిన అక్కర్లేదు. సృష్టికి కూడా విమోచన వచ్చింది ఆయన ప్రాణత్యాగంతో. సృష్టి కూడా నాశనానికి లోనే దాస్యం నుంచి విడిపించబడింది ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి. ఈరోజు బలులు అర్పించబడటం వల్ల ఎందుకని? ఒకవేళ క్రీస్తు ప్రాణం పెట్టకపోయి ఉంటే ఎన్ని పక్షులు బలి కావాలనో, ఎన్ని జంతువులు బలి కావాలనో ప్రతినిత్యమైన పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. సృష్టి కూడా విమోచించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయ నిబంధనలకు లోబడ్డాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్ర పద్ధతులకు లోబడ్డాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమును శిక్ష విధించడం ద్వారా మనల్ని ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా తీర్చడానికి. మనం నీతిమంతులం కాదా? ఉచితమైన నీతిమంతులమే. ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులం కాదు, ఉచితమైన నీతిమంతులం. ఎందుకని? మన రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రం చెప్పిన ప్రతిదాన్ని చేసి ధర్మశాస్త్రం చెప్పిన దేన్ని చేయలేని మనకి ఆ నీతిని ఆపాదించాడు, ఉచితమైన నీతి. ఎందుకు? యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పటి నుంచి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని మనందరినీ విమోచించడానికి. ఆయన లోబడింది మనల్ని విధేయులుగా చేయడానికి, దేవుని మాటకి, దేవుని వాక్యానికి. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆ దేవాలయం కంటే గొప్పవాడు దేవాలయంలో విధులకు లోబడాల్సి వచ్చింది. ఎందుకంటే మనల్ని దేవాలయాలుగా మార్చడానికి. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవాలయం కంటే గొప్పవాడు దేవాలయ విధులకు లోబడి మనల్ని పాప శరీరంలో ఉన్న మనల్ని దేవాలయాలుగా మార్చి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండేటట్టుగా చేయడానికి క్రీస్తు దేవాలయంలో విధులకు లోబడ్డాడు. ధర్మశాస్త్రానికి లోబడిన వారింగా రేపు నేను మరణించినప్పుడు దేవుని సముఖంలో నిలవబడినప్పుడు నువ్వు పలానా ఆజ్ఞ అతిక్రమించావు కదా అనేదానికి లేదు. ఎందుకని? నా ఆజ్ఞలని క్రీస్తు నెరవేర్చాడు కదా, బాల్యం నుంచే నెరవేర్చాడు కదా అని ధైర్యంగా చెప్పగలం. పాత నిబంధన కొట్టివేయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కొత్త నిబంధన చేయబడింది. నేను నీతిమంతుడిని, నీవు నీతిమంతుడివి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ 4 కార్యక్రమాలు బాల్యంలోనే శిశువుగా ఉన్నప్పుడే ఆచరించడం ద్వారా ఆయన పెద్ద అయిన తర్వాత ఏం చేయబోతున్నాడు అనే దానికి ముంగుర్తులు అవన్నీ. పాత నిబంధన కొట్టివేయబడింది. ఆయన పాత నిబంధన లాంటి రక్షకుడు కాదు, ఆయన పాపాల నుంచి విడిపించే రక్షకుడు. ఆ శుద్ధీకరణ ఇక మీద తక్కర్లేదు, ఆయన రక్తమే అన్నిటికీ శుద్ధి. చివరిగా ప్రభువుకి ఇక మీదట ఇంకెవరిని ప్రతిష్ఠించాల్సిన అక్కర్లేదు. అందరికీ జ్యేష్ఠుడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు, మనమంతా విడిపించబడ్డాం. మనందరి విమోచన క్రయధనంగా ఆయనే రక్తాన్ని చిందించాడు. మనం పేదవాళ్ళం కాదు, మనం పరలోక విషయంలో ఆత్మీయ విషయంలో చాలా ధనవంతులు. ఎందుకంటే క్రీస్తు మన పేదరికాన్ని అనుభవించాడు కాబట్టి. ఆయన మనందరి దేవుడు, మనల్ని వెతుకుంటూ వచ్చిన దేవుడు. ఆయన వచ్చింది మనకు పరిచారం చేయడానికి, తాను పరిచారం చేయించుకోవడానికి కాదు, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి. యేసు ప్రభు ఎంత ఖాళీ అయ్యాడంటే సిలువ మీద ప్రాణం పెట్టేంతగా ఖాళీ అయ్యాడు. ఈ అంతట్లో నిన్ను నన్ను క్రీస్తు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఉంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.